కిందటి వారం మనం 17వ అధ్యాయంలో కొన్ని మొదటి శ్లోకాలు చదువుకున్నాము. సో ఇవాళ ఆ శ్లోకాలు కొంచెం ఒకసారి ఆ యొక్క మీనింగ్స్ని చూసుకొని మనం ముందరికి సాగుదాం. మొదటి శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రశ్నిస్తాడు, శ్రీకృష్ణ శాస్త్ర నియమములను పాటింపక తమ మానసిక కల్పలను అనుసరించి పూజలు నడుచు వారి స్థితి ఎట్టిది? వారు సత్వగుణుల, రజోగుణుల లేక తమగుణుల? అంటే ఇది డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ అని ఈ యొక్క ఇంగ్లీష్లో దీని చాప్టర్ పేరు క్షద్రాత్రయ విభాగములని కూడా తెలుగులో చెప్తారు. అంటే ఆ శాస్త్ర నియమం పాటించక పూజలో నడిచే వాళ్ళు పరిస్థితి ఏంటి అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పలికన్, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అనుచు 3 విధములుగా ఉన్నది. అంటే శ్రద్ధ అనేది సాత్వికము, రాజసము, తామసం అని 3 విధములుగా ఉన్నది. ఈ విషయం ఇప్పుడు నేను చెప్తానని చెప్తారనమాట. అప్పుడు మనుజుడు వివిధ గుణముల యందల తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందుచుండును. అతడు పొందిన గుణములను అనుసరించి అతడు ఒకానొక శ్రద్ధకు కూడి ఉన్నాడని చెప్పబడును. వివిధ గుణములు అంటే ఇక్కడ ఈ 3 త్రిగుణాలు ఎందలి తన స్థుతిని అనుసరించే ఆ యొక్క సంబంధమైన శ్రద్ధని అతను పొందుతాడంటే మనకి ఎలాంటి శ్రద్ధ ఉండాలంటే, మనకి ఎలాంటి ఫెయిత్, అస్తిత్వం అంటారు కదా, అది ఆ ఫెయిత్ ఉండాలన్నా, ఆ శ్రద్ధ ఉండాలన్నా కూడా అవి మన త్రిగుణాల మీదే ఆధారపడి ఉంటుంది అని ఉంటుంది. అందుకని ఈ త్రిగుణాల విషయాలు భగవద్గీతలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్లు 70 కంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆ త్రిగుణాలలో బద్ధమవుతాం కనుక మనం ఆ త్రిగుణాల నుంచి ఎలా బయటపడాలి, ఆ ఉన్న త్రిగుణాల నుంచి మనం ఏ స్థితిలోంచి ఇంకో మంచి స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ త్రిగుణాలను అనుసరించే మన శ్రద్ధ అనేది మనకి కలుగుతుంది. ఏ రకమైన శ్రద్ధ మనకి కలగాలో అది కలుగుతుంది. అందుకని ఆ త్రిగుణాల గురించి మనం ప్రాక్టికల్గాను ఎంత తెలుసుకుంటే అంత మంచిదని పెద్దలు చెప్తారు. తర్వాత 4వ శ్లోకంలో సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణములను నిలిచిన వారు యక్షరాక్షసులను, తమోగుణములను నిలిచిన వారు భూత ప్రేతములను పూజించారు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కొంతమంది ఎలా భూతాలని, ప్రేతాలని వంశపారంపర్యంగా వచ్చిన పద్ధతులతో ఎలా చేస్తారు, రజోగుణంలో రాక్షసాసులను ఎలా ఆశ్రయం పొందుతారు, వాళ్ళది సత్వగుణంలో దేవతలు, డెమిగాడ్స్ వర్షిప్ ఎలా చేస్తారు అనేది తెలుసుకున్నాము. ఇవాళ ఈ 5వ శ్లోకం నుంచి మనం చదువుకుందాం. ఈ 5వ శ్లోకం నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 శ్లోకాలు మనకి ఒక విషయపూర్వకంగాను బోధనాపూర్వకంగాను ఉంటాయి. అంటే ఎక్కువ విషయపూర్వకంగా ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషనల్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ మ్యాటర్ దాంట్లో నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. అంటే మనకి కాలమాన పరిస్థితుల్లో మనం ఎలా అవి పాటించగలమనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. కానీ ఇది మన నిజ జీవితాల్లో మనం రోజు చేసే వాటికి కొంచెం దగ్గరగా కూడా ఉంటుంది. అందుకని వీటి గురించి మనం క్విక్గా ఈ ప్రజెంటేషన్ రూపంలో చూసుకొని 17వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఓం తత్సత్తో ఎండ్ అవుతుంది, దాని గురించి చర్చించుకుందాం. సో హరే కృష్ణ. ఈ యొక్క మనకి ఈ శ్రద్ధ మీద మనకు ఉండే ఉపాసన ఎలా ఉంటుంది, శ్రద్ధ దాని మీద ఎలా డిపెండ్ అవుతుంది, పెద్దలు మన ఆచార్యులు వీటిని 2 దృక్పథాల్లో ఎలా బాగా చూపెట్టారు అనేది దాంతో మనం మొదలుపెట్టి మిగతా శ్లోకాలకి వెళ్దాం. 1 సెకండ్, ఇట్ మస్ట్ బి రోలింగ్. మనకి మామూలుగా చూసుకుంటే ఈ భక్తి, శ్రద్ధ, ఆస్తిత్వం అంటారు కదా హిందీలో కూడా,
ఈ పంచోపాసనల విధం కూడా ఈ శ్రద్ధతో చెప్పబడుతుంది. ఒకటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది ఏంటి, వైష్ణవ పరంగా చెప్పింది ఏంటి, ఆ వైష్ణవ పరంలో శ్రీ వైష్ణవ పరంకి మామూలుగా పూర్తిగా భాగవత్ ధర్మాన్ని పాటించే వైష్ణవ రీతులు ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ కొంచెం ఒకసారి తెలుసుకుందాం, మోర్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. ఆదిశంకరాచార్యులు వారు, శ్రీపాద ఆదిశంకరాచార్యులు వారు ఆయన రాసిన స్క్రిప్చర్స్, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చెప్పిన మాటలు బట్టి ఎనలైజ్ చేసి చూస్తే వైష్ణవాలు అని ఉంటారు వాళ్ళు. దే వర్షిప్ లార్డ్ విష్ణు అల్టిమేట్ కంట్రోలర్. దానికి ఆయన రాసిన స్క్రిప్చరు వైఖాసన, ఆయన రిఫర్ చేసింది వైఖాసన ఆగమ శాస్త్రం. ఇప్పుడు మనం టీటీడీ తిరుమలలో చూస్తుంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్తుంటారు వైఖాంశ ఆగమ శాస్త్ర ప్రకారము చేశాము అని. దీస్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ దే యూజ్ ఇట్. ఆ వర్షిపింగ్ ఆఫ్ లార్డ్ కొన్ని దాంట్లోంచి తీసుకున్నవి. తర్వాత శివుడిని సుప్రీం పర్సనాలిటీగా పూజించే వాళ్ళు శైవ ఆగమాలు ఉంటాయి. గణపతిని పూజించే వాళ్ళు ఉంటారు, సూర్యుని పూజించే వాళ్ళు ఉంటారు, శక్తిని పూజించే ఉంటారు. ఇట్లాంటి పూజించే వాళ్ళని మనం చూస్తుంటాం. కానీ వీళ్ళలో చాలామంది నిరాకారవాదులు, అంటే భగవంతుడికి ఒక రూపం అంటూ లేదని, ఆ భగవంతుడికి ఉన్న రూపం కూడా ఒక భౌతిక బద్ధమైన రూపం అని వాళ్ళు చెప్తుంటారు. ఇది ఒక వ్యూ పాయింట్. వీళ్ళని మాయావాదులని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ పూర్తిగా అన్ని ఉన్నదంతా కంప్లీట్గా మాయా, ఈ జీవితం అంతా ఒక కళ లాంటిది అని చెప్తారనమాట. వాళ్ళు ఈ పూజ చేయడానికి వాళ్ళకు దాంట్లో ఒక ఏకాగ్రత కలగడానికి ఏదో ఒక దేవతా రూపాన్ని వాళ్ళు ఊహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫండమెంటల్గా భగవంతుడు అనేవాడు ఒక జ్యోతి రూపంలోనే ఉంటాడు. మనం భగవంతుడితోనే అల్టిమేట్గా ఐక్యమైపోతాం, బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాము. కానీ ఆ చేయడానికి ఒక మెథడ్గా, ఒక టూల్గా ఆ భగవంతుడికి ఏదో ఒక ఫామ్ ఇమాజిన్ చేసుకొని వాళ్ళ యొక్క శ్రద్ధని పెంపొందించుకుంటారనమాట. సర్వసాధారణంగా జనరలీ దే ఇమాజిన్ ఏ ఫామ్ ఆఫ్ విష్ణు, a form of Shiva or form of Ganesha, a sun god and Durga. This is called పంచోపాసన. దీనికి శ్రీల ప్రభుపాద వారు తమ భాగవతంలో 6వ స్కంధం అంటే దాంట్లో ప్రధానంగా బాగా ఎక్కువ చెప్పబడేది అజామిల చరిత్ర. దాంట్లో ఆ భాగంగా 6వ స్కంధ భాగంగా ఆయన ఆదిశంకరాచార్యుల వారు ఇలా బోధించారు అని చెప్తారనమాట. అగైన్ దిస్ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్స్. చాలామందిని వీటిని చేస్తారు. మనం మామూలుగా చూసే దాంట్లో ఈ రోజుల్లో చూసేది ఎక్కువ మనం శక్తాస్ చూస్తాం. శక్తిని వర్షించేసేవాళ్ళు ఇప్పుడు ఎన్నో దుర్గా పీఠం, శక్తి పీఠాలకు వెళ్ళి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. శైవాస్ ఆర్ దేర్. ఈ గణపతి ఉపాసకులు కూడా చాలామంది ఉంటారు. పర్టికులర్లీ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో మనం వెళ్తే అక్కడ గణపతి ఉపాసించే వాళ్ళు చాలా ఉంటారు. ఇట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో మామూలుగా వెళ్తే, ఇళ్లలోకి వెళ్తే ఈ వెంకటేశ్వర స్వామి కులదైవంగా, ఇష్టదైవంగా ఉంటుందో. కర్ణాటకలో చాలామంది ఇళ్లలో వి సీ దట్ గణపతి ఈజ్ ఎ వెరీ డామినెంట్, అండ్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఆఫ్ కోర్స్ డామినెంట్. అదే వైష్ణవ పరంగా చూసుకుంటే, అంటే ఈ బ్రహ్మమధ్య గౌడీయ వైష్ణవ పరంగా కానీ శ్రీ వైష్ణవ పరంగా చూస్తే వాళ్ళు కూడా సేమ్ ట్రాకే పెట్టారు. కానీ వాళ్ళు చేసే భక్తిలో ఏంటంటే అక్కడ కూడా శక్తాసు, సూర్యాసు ఇవి ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఒక ఎలివేషన్ కింద చూశారు. కంపార్ట్మెంట్లుగా చూడకుండా ఒక ఎలివేషన్గా చూసి ఎక్కడో ఆ విష్ణువు ఆరాధ్య దైవంగా భావించి, విష్ణువు కూడా ఒక ఫామ్ ఉంది, ఒక రూపం ఉంది. అతన్ని నిర్గుణుడు అని చెప్పాలనుకుంటే అతనికి భౌతికపరమైన గుణాలు లేవు, అతనికి ఉండే గుణాలు దెర్ ఆర్ ట్రాన్సెండెంటల్. అది చేస్తూ ఇక్కడ శ్రీ వైష్ణవాలు ఒక భగవంతుని ఒక విష్ణు రూపంలో, అంటే భగవంతుడు ఉన్న పురుషావతారాల్లో కారణోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు అని శ్రీమద్ భాగవతంలో దాని గురించి చెప్పబడింది. భాగవత పరంగా చూసుకుంటే ఆ విష్ణువు కంటే ఇంకా ముందర అన్నిటికంటే సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్ కృష్ణ. అంటే పూర్తి భాగవత ధర్మంగా ఈ యొక్క మనం ఈ భగవంతుని యొక్క సృష్టిని, ప్రైమరీ క్రియేషన్ని, సెకండరీ క్రియేషన్ని అర్థం చేసుకోవాలంటే భాగవత 1వ స్కందంలో 3వ అధ్యాయంలో అనేక ఇన్కార్నేషన్స్ గురించి, అనేక అవతారాల గురించి చెప్పబడుతుంది. అనేక ఇన్కార్నేషన్ అంటే మనకు సర్వసాధారణంగా బాగా పాపులర్లో అయినది, ప్రాచుర్యం చెందింది జయదేవుడు రాసిన దశావతారాలు అని అనుకుంటాము. అది మనకు సినిమాల్లో కూడా అలానే చూపెడతారు.
కానీ ఎప్పుడైతే మనకి భాగవతంతో పరిచయం ఏర్పడదో అప్పటి వరకు మనకి సర్వసాధారణంగా తెలియదు, అన్లెస్ వీ హియర్ ఫ్రమ్ సమ్వేర్ ఆర్ రీడ్ సంథింగ్. బట్ దానికి సోర్స్ ఏంటంటే భాగవతం. అది సుఖదేవుడు పరీక్షితుడికి చెప్తున్నప్పుడు చాలా అవతారాల గురించి చెప్తాడు. ఆల్మోస్ట్ 20 కంటే ఎక్కువ అవతారాల గురించి చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ చేస్తారనమాట. ఏం చేస్తారంటే, ఇవి నేను కొన్నే చెప్పాను, దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో పురుష అవతారాలు, దాని గురించి తర్వాత మళ్ళీ భాగవతంలో రెండో స్కందన కూడా వస్తుంది. పురుష అవతారాలు అంటే ఏంటి, లీలా అవతారాలు అంటే ఏంటి, గుణ అవతారాలు అంటే ఏంటి, శక్తి ఆవేశ అవతారాలు ఏంటి, అనేకమైన అవతారాల గురించి భాగవతంలో చాలా డీటెయిల్గా చెప్పబడుతుంది. అది చెప్తూ ఒక పారిభాషిక శ్లోకంలాగా పరీక్షిత్తుడికి సుఖదేవుడు చెప్తాడు. ఏతేచాంశ కళాపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. అంటే 1:3:28 ఒకటో స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకం అన్నమాట ఇది. అంటే ఆచార్యులు, అంటే భాగవతాన్ని ప్రాధాన్యంగా చేసుకొని భక్తి మార్గాన్ని, ఇంకా చెప్పుకోవాలంటే శుద్ధ భక్తి మార్గాన్ని, శుద్ధ సత్వంలో ఉండే మార్గాన్ని, ఈ యొక్క పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాల గురించి ఇంకా అతీతంగా ఉండే ఆ యొక్క భక్తి మార్గాన్ని, భక్తి పదాన్ని చెప్పే ఆచార్యులు ఈ యొక్క ఒకటో స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకాన్ని ఒక పారిభాషిక శ్లోకం కింద చెప్తారనమాట. అంటే పారిభాషిక శ్లోకం అంటే ఏ విషయాలు, భగవద్ విషయాలు ఏ విషయాలు మనం డిస్కస్ చేసుకున్నా అల్టిమేట్ ఒక బేస్ లైన్ అంటూ రావాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బేస్ లైన్ శ్లోకం కింద చెప్తారు. అందుకని శ్రీమద్ భాగవతం గురించి చెప్పిన విశేషాలు చెప్తున్న వాళ్ళు సాధారణంగా ఈ యొక్క శ్లోకాన్ని చాలాసార్లు రిఫర్ చేస్తుంటారు అన్నమాట. సో ఇది మనకి అంటే మనకు శ్రద్ధ అనేది ఇంపార్టెంటు. ఆ శ్రద్ధ మనకి ఎలాంటి శ్రద్ధ ఉంటుందంటే, మనకి ఏ త్రిగుణాలు మనలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, తమోగుణమా, రజోగుణమా, సత్వగుణమా, వాటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మనం కరెక్ట్ అయిన శ్రద్ధ పెంచుకోవాలంటే మనం ఆ బేస్ ఉన్న త్రిగుణాలని కంట్రోల్ చేస్తున్నాయి కనుక ఆ త్రిగుణాలని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అని చూస్తే అప్పుడు మనం శ్రద్ధని వీ కెన్ ఓరియంట్ అవర్ శ్రద్ధ, అంటే మన ఫెయిత్ని ఒక మంచి వైపుకు మళ్ళించుకోవచ్చు. కానీ శ్రద్ధనే ఆ త్రిగుణాలని మనం కంట్రోల్ సాధారణంగా ఏం చేస్తుంటా అంటే వీ రియాక్ట్ ఆన్ సిమ్టమ్స్ రాదర్ ఆన్ రూట్ కాజ్ కదా. సాధారణంగా ఈ ట్రీట్మెంట్స్లో కూడా ఒకప్పుడు అలానే అవుతుంది కదా, మోడర్న్ మెడిసిన్లో కూడా. దానికి అందుకని ఈ ఆయుర్వేదంకి, అలోపతికి వచ్చినప్పుడు డిస్కషన్స్లో దే కీప్ టెల్లింగ్ రైట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి ఒకప్పుడు. కానీ మనకి ఈ త్రిగుణాల వల్ల మనకి ఇలాంటి శ్రద్ధ వస్తుంది అని తెలుసుకుంటే త్రిగుణాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే శ్రద్ధ ఆటోమేటిక్గా మారిపోతుంది. కానీ ఆ శ్రద్ధ మారాలి మనం ఎంత ప్రయత్నించినా మన బేస్ మారకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మేము 14వ అధ్యాయం ఇంకొక క్లాస్లో చేస్తున్నాం. దాంట్లో ఇలానే ఒక డిస్కషన్ వచ్చింది, యాంగర్ అని. దాంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అన్నమాట. మన అందరూ కోపం తగ్గించుకోవాలి అంటుంటాం కదా. కోపం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ అస్. కోపము, అసూయ, జలస్. కానీ మనకి కోపం వచ్చింది, కోపం తగ్గించుకోవాలి, నేను కోపం తగ్గించుకుంటాననే మనం ఒట్లు వేసుకుంటాము. అవి మనం ఒకసారి రిజల్యూషన్స్ తీసుకుంటాము, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనండి, ఏదనండి, బర్త్డే రిజల్యూషన్, మ్యారేజ్ డే రిజల్యూషన్. మళ్ళీ మీ తెలుగులో చెప్పినట్లు ఒక్కొక్క ఒక్కరైతే. ఎందుకు అంటే మనంతటా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని నాకు కోపం ఎందుకు వస్తుంది అనేది దాని మీద వీ డోంట్ జనరలీ సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రూట్ కాజ్. అంటే కోపం నా వల్ల వస్తుందా, సంథింగ్ విచ్ ఇస్ ట్రిగ్గరింగ్ వల్ల వస్తుందా? ఆ ట్రిగ్గర్ది నేను అవాయిడ్ చేయగలనా? అది చేయలేను. అప్పుడు ఇంక చేయలేను అనుకుంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ రిస్క్. ఇంకప్పుడు నాకు కోపం వస్తుంది, అది రావాలి అనుకునే స్థితి కూడా ఉంది. కానీ ట్రిగ్గర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్. అందుకని భక్తి మార్గంలో సాధకులుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, జస్ట్ అ పర్సనల్ ఒపీనియన్, ఇది ఎక్కడ చెప్పడం నేను చూడలేదు డైరెక్ట్గా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ టైమ్ టు అవర్ సెల్ఫ్స్, అంటే ప్యూర్లీ ఫర్ అవర్ సెల్ఫ్. అంటే ఇయాన్ ర్యాండ్ చెప్పినట్లు, ఈవెన్ దో షీ వాజ్ ఎన్ ఎథిస్ట్, షీ రోట్ ఎ వెరీ గుడ్ క్లస్టర్ ఆఫ్ ఆర్టికల్స్ called what is that? I'm forgetting the exact word. Benefits of being selfish అని, సంథింగ్ like that. Pearls of being selfish, సంథింగ్ like that. ఆవిడంటే సెల్ఫిష్గా ఉంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటని రాశారు ఆవిడ. వెరీ ఫేమస్ ఆథర్. ఇన్ ది ఎర్లీ 50s, 60s, 70s షీ వాజ్ వెరీ వెరీ పాపులర్.
particularly with younger generation, because she had a very revolutionary atheistic ideas. కానీ ఆవిడ రాసిన పుస్తకాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే షీ బిలీవ్ వాట్ షీ బిలీవ్డ్ అండ్ షీ రోట్ లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అలాగే మనకు కూడా ఈ భగవత్ మార్గంలో ఎప్పుడప్పుడు మనంతట మనం ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని దానికి ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ దాన్ని నేను క్యూర్ చేసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు నేనున్నానంటే నాకు ఆయాసం ఉంది, చిన్నప్పటి నుంచి అది నాకు జెనెటిక్గా వచ్చింది, వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు. నాకు ఆయాసం జబ్బు ఉంది, దాని ట్రిగ్గర్ ఏంటని నేను తెలుసుకుంటే ఆ ట్రిగ్గర్ని కొంచెం అవాయిడ్ చేసుకునే పరిస్థితిని నా జీవితంలో నేను కల్పించుకుంటే ఆ బౌట్స్ ఆఫ్ ఆస్మా తగ్గుతుంది. అది తెలియకుండా నేను ఆస్మానే తగ్గించుకోవాలి అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? అది తెలుసుకోవడానికి అప్పుడు కష్టమవుతుంది, కానీ అది మనకు కూడా ఇది ఉంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని త్రిగుణాల గురించి తెలుసుకోవడం అనే దాంట్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవాళ మనం అది తెలుసుకున్నాం కనుక డిఫరెంట్ ఈ శ్రద్ధని ఇన్ఫ్లుయెన్స్ చేసేది త్రిగుణాలు. మనం త్రిగుణాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భగవంతుడు చెప్పినట్లు సత్వగుణంలో ఉన్న శ్రద్ధ వైపుకి వెళ్ళి ఇంకా కొంచెం ముందరకు వెళ్ళి శుద్ధ సత్వంలో ఉన్న శుద్ధ భక్తి వైపు వెళ్ళడానికి మనకి అవకాశం ఉందని తెలుసుకోవచ్చు అన్నమాట ప్రాక్టికల్గా. ఇప్పుడు మనం ఈ 5-6 శ్లోకాలను ఒకసారి చదువుకొని దీంట్లో ఉండే పర్పోర్స్ని త్వరగా వెళ్దాం. యా అమ్మ, నువ్వు ఉన్నావా? యు వాంట్ టు రీడ్ ఆర్ ఉన్నాను. యా, యు కెన్ స్టార్ట్. యా. అశాస్త్రవిదం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తన్విద్యాసురనిశ్చయాన్. Hare Krishna. Padmasini, you want to read the meaning? హరే కృష్ణ. శాస్త్ర విహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఉనరించువారును కామ రాగములచే ప్రేరేపింపబడిన వారును అచేతనులై దేహమును మరియు అచేతసులై దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టు వారును అగు వారలు అసురులుగా తెలియబడుదురు. అంటే ఈ సివియర్ ఆస్టెరిటీస్ చేసిన వాళ్ళు ఇలా ఉంటారని. సో వీల్ క్విక్లీ గో టు అదర్ శ్లోకాస్ ఆల్సో అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. యా. ఆహారస్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞాస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇందాక శ్రద్ధతో కూడిన భక్తి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రద్ధతో ఆహారం మన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కొన్ని శ్లోకాల్లో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఫేమస్ లైన్ ఉంది కదా, యు ఆర్ వాట్ యు ఈట్ అనేది. అది వెరీ వెరీ ఫేమస్ శ్లోకం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 10-15 ఏళ్లలో ఈ ఫుడ్ విషయం గురించి చాలా అవేర్నెస్ వచ్చాక we see that a lot of people talk about food and how it influences. పూర్వం రోజుల్లో కన్నా కూడా ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం ఆ విషయం. సో వి విల్ ఓకే. నేను ఇక్కడ ఒక చిన్నది షేర్ చేసుకోవచ్చా? షూర్. బట్ 6-7 years బ్యాక్ మేము మా దగ్గర ఇక్కడ ఉన్నది కదా హరే కృష్ణ వెస్ట్ వర్జీనియాలో ఉన్నది కదా, సో దానికి వీలింగ్ లో ఉన్నది. ఎస్. సో అక్కడ వెళ్ళినప్పుడు we stayed there for 3 days. 3 days we ate food in that then నాకు బయట ఫుడ్ తింటే ఐ హ్యావ్ అ వెరీ సివియర్ వెరీ సెన్సిటివ్ స్టమక్. సో ఇమీడియట్ గా నాకు మోషన్స్ అయిపోతాయి అన్నమాట. బయట ఎక్కడ రెస్టారెంట్స్ లో తిన్నా కూడా నాకు అదే ప్రాబ్లం. సో అందుకనే నేను ఐ డోంట్ ప్రిఫర్ టు ఈట్ ఇన్ ద రెస్టారెంట్స్. సో అక్కడ పర్టికులర్ గా 3 days ఇట్ వాస్
వెరీ మచ్ లైక్ అంటే నెయ్యితో పోపు వేశారు. అంత వెరీ ఫ్యాటీ, వెరీ సాలిడ్ ఫుడ్ అది. నెవర్ హ్యాడ్ ఎనీ రియాక్షన్ టు ఇట్. అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ వై ఈస్ దిస్? అండ్ మై పర్సనల్ ఇది ఏంటి నాకు ఎలా అనిపించింది అంటే, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా రోటీ చేస్తున్నారు, హరే కృష్ణ మంత్రం చదువుతున్నారు, వాళ్ళు అలా జపంలోనే ఉన్నారు. కూరలు చేస్తున్నారు, కూరలు కట్ చేస్తున్నారు, మళ్ళా హరే కృష్ణ మంత్రంలోనే ఉన్నారు. అది ఆ ఆ వెలిగిన తర్వాత నా బుర్రలో నాకు ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత, వెన్ ఐఎమ్ డూయింగ్ కుకింగ్, వెన్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ మాకు రెగ్యులర్ గా చేసుకున్నా కూడా, వెన్ ఐ డూ నేను ఎలా చేస్తున్నాను అంటే, నేను ఆపదామ భారతారం చేస్తాను. సో అలా చేసుకుంటూ చేస్తే ఐ కెన్ సీ ద డిఫరెన్స్ మమ్మ. నాకు మామూలుగా కొంచెం ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే బయట ఫుడ్ కానీ ఇవి పడవు, తొందరగా ఇదవుతుంది అనమాట, ప్రాబ్లం వస్తుంది. అలాంటిది అది తెలిసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద అక్కడ ఎవరైతే ఉండేనో గురువులు, ఆయన నాకు జపమాల ఇచ్చి, మీరు పొద్దునే వచ్చి చేయండి ఇక్కడ హరే కృష్ణ మంత్రం చేయండి అన్నారు. వెళ్ళి చేసాం. అప్పుడు వచ్చేటప్పుడు ఆయన అడిగాను అనమాట. థర్డ్ డే వెన్ వీ వర్ లీవింగ్ దట్ ప్లేస్, ఐ ఆస్క్డ్ హిమ్, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. యూజువల్లీ నాకు బయట ఎక్కడ తిన్నా ఇలా అవుతుందండి, రియాక్షన్ వస్తుంది. వై ఆమ్ ఐ నాట్ రియాక్టింగ్ అంటే, దట్స్ వాట్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. అప్పుడు అనిపించింది, ఓ గుడ్ లార్డ్, ఇంత ఉన్నది, దాని పవర్ ఎంత ఉన్నది, మంత్రానికి పవర్. అండ్ అది మనం ఆ మంత్రంతో నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ మనకి నైవేద్యం పెట్టినప్పుడు మనం శుద్ధి చేస్తాం కదా, అలాగా ఆ ఫుడ్ వాట్ ఎవర్ దే డూయింగ్, హూఎవర్ ఇస్ కుకింగ్ ఇట్, హూఎవర్ ఇస్ డూయింగ్ ఇట్, ఇట్స్ ఆటోమేటిక్లీ గెటింగ్ క్లెన్స్డ్ లాగా అనిపించింది నాకు. ఆయన కూడా అదే అన్నారు. సో దాట్ whatever that realization that you have, that's definitely that idamma. So you use that whenever you go home, you use that అని చెప్పారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు, ఫుడ్ అనగానే అది గుర్తొచ్చింది నాకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పావు. ఇది చాలామంది భక్తులు, చాలామంది సాధకులు చెప్పిన రియలైజేషన్, మెనీ ఆఫ్ ది పీపుల్. అంటే ఇది భగవంతుడికి ఆఫర్ చేసి తినడం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడు బయట ఆఫర్ చేయకున్న ఫుడ్స్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒకప్పుడు కొందరు అంటారు ఇది మీ మూఢనమ్మకం అంటారు, కొందరు నమ్మకం అంటారు, గట్టి నమ్మకం అంటారు, సెన్స్లెస్ నమ్మకం అని కూడా అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్పీరియన్స్ షోస్ దట్ ఇట్ ఈస్ దేర్. పర్టికులర్లీ నేను ఈ దుబాయ్కి వచ్చాక చూసిన, అంటే మాకు శ్రీనాథ్జీ హవేలీ ఉంది కదా, సో వీ హ్యావ్ సమ్ టచ్ విత్ అండ్ వీ కీప్ హియరింగ్ అబౌట్ the people who would directly worship or support the temple. దాంట్లో ఒక భాటియా కమ్యూనిటీ అని ఉంది. వాళ్ళ ఇళ్లలో దిస్ ఇస్ వెరీ డామినెంట్ ఫీచర్. దర్ వెరీ ప్యూర్ వెజిటేరియన్స్, సాత్విక ఆహారం తింటారు చాలామంది. అండ్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఇంట్లో దే స్టార్ట్ థింకింగ్ దట్ వాట్ ఈస్ టు బి కుక్డ్ ఫర్ ది లార్డ్, నాట్ ఫర్ ది ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఓన్లీ దెన్ ఆఫ్టర్ దట్ పీపుల్ విల్ ఇట్. సో ఇట్స్ ఎ ప్రిటీ ఇంట్రెస్టింగ్ కాన్షియస్నెస్. సో ఈ దీంట్లో చూసుకుంటే త్రిగుణములను అనుసరించి మనుజుడు భుజించు ఆహారం కూడా 3 విధములుగానే ఉన్నది. అంటే మనకి ఎలాంటి గుణాలు ఉంటే అలాంటి ఆహారం మనకి దానివైపు మనకి రుచి పెరుగుతుంది, రుచి ఉంటుంది. అట్లా యజ్ఞము, దానము, తపస్సు కూడా 3 విధములుగా ఉన్నాయి. ఇప్పుడు వాటి నడుమ గల భేదంలో ఆలంకింపము. అంటే ఇక్కడ మనకి శ్రద్ధతో కొన్ని ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 4 అంశాల్లో ఈ త్రిగుణాలకి వీటికి సంబంధం ఏంటనేది ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీ విల్ గో త్రూ ది అదర్ శ్లోకాస్ ఆల్సో. నేను ఈ శ్లోకాల కంటే ఐ జస్ట్, బికాజ్ ఇన్ఫర్మేషనల్ కాబట్టి నేను కొంచెం క్విక్గా చదువుతాను, సో దట్ వీ కెన్ మూవ్ ఫాస్ట్. ఎందుకంటే పర్పోర్ట్స్ ఎలాగో చూసుకుంటాం. తిరుమల నువ్వు చదువుతావా ఇది? 8 యా. శ్లోకం కూడా చదవమంటావా? అక్కర్లేదు తిరుమల, విల్ డూ ఇది ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. ఆయు ప్రమాణమును పెంచినవి, జీవనమును పవిత్రమును నచ్చినవి,
బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించినవి. ఒక ఆహారములు సత్వగుణ ప్రధానులకు ప్రియమైనవి. అట్టి ఆహారములు రసపూర్ణములను పుష్టికరములను ఆరోగ్యకరములను మనోప్రీతికరములను అయి ఉండును. నెక్స్ట్. మిక్కిలి చేరైనవి, అతి పులుపుపోయినవి, ఉప్పుగా ఉన్నటివి, అతి వేడివి, అతి కారమైనవి, ఎండినట్టివి, మంటకు కలిగించినవైన ఆహారములు రజోగుణమందున్న వారికి ప్రియమైనటివి. అట్టి ఆహారములు దుఃఖమును క్లేశమును రోగమును కలిగించును. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే మన మోడర్న్ తినే దాంట్లో ఇవి కొన్ని ఎక్కువగానే ఉంటాయి. బట్టలు చిన్నప్పుడు వి టెన్ టు లైక్ ఇట్ బికాజ్ మన ఆ యొక్క గుణంలో ఉన్నాం కనుక. తర్వాత దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. ఇది హౌ డు వి ఫాలో ఇన్ దిస్ కాంటెక్స్ట్? భుజించుటకు 3 గంటలకు ముందు తయారు చేయబడినవి, రుచి రహితములైనవి, చెడిపోయినవి మరియు కుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములను కలిగినట్టివైన ఆహారములు తమో గుణములకు ప్రియమైనవి. కృష్ణ, ఇది నాకు ఎప్పుడు ఈ శ్లోకం చదువుతుంటే ఒక డౌట్ వస్తుంది. ఎందుకు కృష్ణుడు ఇంత మరీ ప్రిస్క్రిప్టివ్గా వెళ్ళిపోయాడు 3 గంటలకు ముందు? అంటే ప్రాబబ్లీ ఐఎమ్ టెలింగ్ ఇన్ లైటర్ వీన్. ఆ రోజుల్లో మైక్రోవేవ్లు ఫ్రిడ్జ్లు లేవు కదా, ప్రాబబ్లీ దట్స్ రీజన్ వై హెస్ టోల్డ్. బట్ వాట్ ఎవర్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. కానీ ఇలాంటివి ఇవి కూడా కొన్ని చాలా మటుకు ఇది ఈ యొక్క సూత్రాన్ని పాటించాలి అని కొందరికి కూడా సంకల్పం ఉంటుంది. అది పాటించడానికి కూడా ట్రై చేస్తుంటారు వాళ్ళ జీవితంలో. నేను ఇది విన్నాను, కొంతమంది పాటిస్తారని తెలుసు, కానీ ఆ పాటించే వాళ్ళని కొంచెం దగ్గరగా చూశాను. నాలాంటి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఐ కెనాట్ ఫాలో, ఎందుకంటే ప్రాక్టికల్గా కాదనిపిస్తుంది ఒకప్పుడు. కానీ దిస్ ఈజ్ ది ఫండమెంటల్ థింగ్. మాధవి వాళ్ళ ఇన్లాస్ దే ట్రెండ్ టు ప్రాక్టీస్ దిస్. వంటలో ఏ పూటకు ఆ పూటే చేసుకుంటారు. దే ఈట్ లెస్ బట్ దే ఈట్ లైక్ దిస్. స్టోరింగ్ విల్ బీ వెరీ లిమిటెడ్. అందుకని వంటకి వెళ్ళినప్పుడు వాళ్ళ కిచెన్ కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ కంప్లీట్లీ స్పిక్ అండ్ స్పాన్ అండ్ క్లీన్. ఇది కిచెన్ అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఇస్ నథింగ్ దట్ ది స్టోర్. నథింగ్ అంటే ఐఎమ్ ట్రైంగ్ మేబీ ఎగ్జాగరేటింగ్ అబిట్, బట్ జనరలీ దే డూ దట్. అండ్ వాళ్ళు టొరంటోలో మాధవి పెళ్ళికి వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ టఫ్ టైం బికాజ్ ఐ డోంట్ ఫాలో దట్. ఏది కన్వీనియంట్ ఉంటే ఎక్కడో పెట్టుకొని స్టోర్ చేసేసుకొని ఒకసారి చేసుకొని 3 సార్లు తినేసే రకం నాది. వాళ్ళు ఉన్న 4 days 5 days ఉన్నారు అక్కడ. ఎవ్రీ టైం బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్గా ఉండాలి, లంచ్ ఫ్రెష్గా ఉండాలి, డిన్నర్ ఫ్రెష్గా ఉండాలి. వీ హ్యాడ్ ఎ టఫ్ టైమ్ in managing that condition. But it was interesting that first time I saw people in this modern age, that too staying in states for more than 30-40 years, are still trying to follow that. It really said that it was quite inspirational for me to know ala kuda chestarani. But idi modern life lo chaala kastam idi follow kaadam, very very difficult. Tirumal chotava. శాస్త్ర నిర్దేశానుసారం తమ విధియైన తలచబడును ఫలములు కోరని వారి చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞమడును. ఇప్పుడు శ్రద్ధ అయింది, ఫుడ్ అయింది, ఇప్పుడు యజ్ఞం గురించి చెప్పబడుతున్నారు. ఏ యజ్ఞం అయితే ఫలములు కోరని వారి చేయబడు యజ్ఞాలని సాత్విక యజ్ఞం అంటారు. దీనికి ఇంకో అర్థం ఏంటంటే వాళ్ళ ఫలితాన్ని కోరకున్న లోక కళ్యాణంకి చేసేవి, అవి కూడా యజ్ఞాలు అంటారు. అందుకని మన ఆచార్యులు గురుముఖంగా మనకు తెలిసింది ఏంటంటే, మామూలుగా యజ్ఞం తపస్సు ఈజ్ వెరీ ఇండివిజువల్. యజ్ఞం మనకు కావాలనుకొని చేయడం ఒకటి, కానీ యజ్ఞం ఎప్పుడైతే లోక కళ్యాణం కొరకు చేస్తారో అది క్రతువు అవుతుంది. అందుకని మన జియంగార్లు వాళ్ళు చేసే క్రతువులు, ఈవెన్ దో దేర్ ఇస్ ఎ రీజన్ వై దే డూ ఇట్. ఏదో ఫ్యామైన్ పోవాలనో ఏమైనా డిసీజ్ పోవాలనో చేస్తారు, కానీ బట్ దట్స్ నాట్ ఫర్ దేర్ ఓన్ థింగ్. ఇట్ ఈస్ ఫర్ లోక కళ్యాణం కొరకు చేసే యజ్ఞాలు. కానీ అది కూడా ఫలితం అంటే సెల్ఫ్ ఫలితం కోరకుండా ప్రజలకు చేసే వాటిని క్రతువులని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. పెద్ద జియంగార్ వాజ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ దిస్, రైట్? తిరుమల చదువుతావా? ఓ భరత శ్రేష్ఠ, ఏదైనా ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము
రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. ఇది మనం చేసే చాలా మటుకు యజ్ఞాలు, పూజలు, వ్రతాలు డెఫినెట్గా ఈ యొక్క దీంట్లోకి వస్తాయి, ఈ యొక్క కోవలోకి వస్తాయి. ప్యాషన్లో ఉండడం బట్టే మనకి ఇది కావాలి, ప్యాషన్లో రజోగుణంలో ఉన్నప్పుడే కదా మనకి ఇది కావాలి, ఇది కావాలి, గో గెటింగ్ యాటిట్యూడ్ మనకి వీఆర్ డ్రివెన్ బై సెల్ఫిష్ రీజన్, రైట్? ఒకప్పుడు కొంచెం పేరు కొరకు కూడా చేస్తాము, చారిటీ లాంటివి యజ్ఞాలు కూడా చేస్తుంటాం. తర్వాత శాస్త్ర నిర్దేశములేడ గౌరవము లేకుండా ప్రసాద వితరణము గాని, వేద మంత్రోచ్చారణము గాని, బ్రాహ్మణ దక్షిణలు గాని లేకుండా శ్రద్ధారహితముగా అనర్చబడు ఈ యజ్ఞమైనను తామసగుణ ప్రధానమైనదిగా భావింపబడును. దిస్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం చూస్తుంటాం కూడా, ఒకప్పుడు ఇలాంటివి కూడా అవుతుంటాయి. ఇప్పుడు యజ్ఞం గురించి అయింది. ఇప్పుడు తపస్సు గురించి వస్తుంది. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అయినవి శారీరక తపస్సని చెప్పబడును. దిస్ ఈస్ ది తపస్సు గురించి ఇక్కడ చెప్పబడింది. సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేకరము వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణము చేయుటైనవి వాక్కుకు సంబంధించిన తపస్సు అనబడును. ఇది అందుకనే ఇప్పుడు ఈ కలియుగంలో ఈ నామ సంకీర్తనము, భగవంతుని తలుచుకోవడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఆస్టరిటీ. ఎందుకంటే న్యాచురల్గా మనకు అది వచ్చేది కాదు కనుక ఈ తపస్సు చేయాలంటే మనం కొంచెం ఎక్కడొక్కడ సాధన అంటూ ఉండాలి మన లైఫ్లో. ఆ డిసిప్లిన్ కల్టివేషన్ బై ఫోర్స్ ఆర్ బై సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఆర్ గెటింగ్ మోటివేషన్ ఫ్రమ్ అదర్స్. ఆ తపస్సు అనేది లేకపోతే మనం భక్తి మార్గంలో వీ కెనాట్ జస్ట్ సస్టైన్. అది దట్ ఆర్ సోల్ హ్యాస్ టు బి ఫెడ్. పూర్వం రోజుల్లో ఆత్మకి కావాల్సిన భగవంతుని యొక్క భక్తి, ప్రేమ, శ్రద్ధ అనేవి ఆటోమేటిక్గా చాలా ఈజీగా దొరికేవి. ఈ రోజుల్లో అవి డిఫికల్ట్ టు గెట్. ఎందుకంటే మనం ఉండే పరిస్థితులు ఎక్కువ రజోగుణం, తమోగుణంతో ఉండడం వల్ల ఇట్స్ వెరీ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. అప్పుడు ఎప్పుడైతే మనం ఇలాంటి తపస్సు చేస్తామో, ఆ భగవంతుడిని వేదపారాయణం చేయలేకున్నా భగవంతుడికి సంబంధించిన విషయాలు వేదాల్లో చెప్పినవి ఒక సారాంశంగా చెప్పినవి గురుముఖంగా కానీ స్క్రిప్చర్ ముఖంగా కానీ తలుచుకుంటే ఎక్కడొక్కడ వీఆర్ ఆల్సో డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఆస్టెరిటీ ఆర్ తపస్. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమనర్చుట అనునవి మానసిక తపస్సు అనబడును. ఇది కూడా ఒకప్పుడు మనం చేస్తుంటాం కదా, ఆత్మ నిగ్రహం కొరకు, తృప్తి కొరకు. తిరుమల దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమై భౌతిక వాంఛారహితులైన వారిచే అనర్చబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సు అనబడును. హరే కృష్ణ. ఈ తపస్సులో కూడా సాత్విక తపస్సు, రజస తపస్సు ఉంటుంది. కానీ అవి ఎందుకు అలా చేస్తాము, మనకి అట్లాంటి వాటి మీద ఎందుకు మనకి ఆసక్తి ఉంటుందంటే, అగైన్ అల్టిమేట్లీ మనం డ్రైవ్ చేసేది, మనం కంట్రోల్ చేసేది ఆ త్రిగుణాలు. ఆ త్రిగుణాలని మనం ఇఫ్ యూ కెన్ మేనేజ్, సో మెనీ థింగ్స్ విల్ బికమ్ గుడ్. మనం తినే ఆహారము, చేసే తపస్సు, చేసే చారిటీ, చేసే మనకుండే భక్తి, మనం ఎలాంటి వాళ్ళతో కలవాలనుకునే సో మెనీ థింగ్స్ ఆర్ మేనేజ్డ్ జస్ట్ బై మేనేజింగ్ దీస్ 3 థింగ్స్. వాటిని ఇండివిజువల్గా మేనేజ్ చేయకుండా ఈ మూడింటిని చేసుకుంటే దిస్ ఈజ్ ఏ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు ఈ సన్యాసం గురించి ఐ థింక్ చెప్తారు. తిరుమల చదువుతావా? గౌరవము, సన్యాసము, పూజలందు కొరకు గర్వము చేయ అనర్చబడు తపస్సు రజోగుణ ప్రధానమైనదని చెప్పబడును. అది స్థిరము గాని శాశ్వతము గాని కాజాలదు. ఒకప్పుడు ఇది కూడా మనం చేస్తుంటాం, ఇంకొకప్పుడు కొంతమంది చూస్తుంటాం కూడా, వాళ్ళు చేసేటప్పుడు దే వాంట్ దర్ నేమ్ టు బి మోర్ పబ్లిష్డ్. తనను తాను హింసించుకున్నట్టు చేయగాని, ఇతరులకు హాని లేదా నష్టము కూర్చు నిమిత్తం చేయగాని గుణత్వముతో చేయబడు తపస్సు తమో గుణములకు సంబంధించినని చెప్పబడుతుంది. ఇలాంటి తపస్సులో కొంచెం దీన్ని కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటే
మనకి హిరణ్యకశిపుడు రావణాసుడు చేసే తపస్సులు కొంచెం గుర్తొస్తాయి. ఎందుకంటే దేవర్ దేవర్ డూయింగ్ ఇట్ బై క్రియేటింగ్ హార్మ్ టు దేర్ బాడీ. ఏదో ఒకటి చేసి ఇంకోళ్ళకి ఎవరో బాగా నష్టం కలిగించాలని. అదే కొంచెం సివియర్గా ఆస్టెరిటీతో చేసే తపస్సు ధ్రువుడు కూడా చేస్తాడు, కానీ అతని ఆబ్జెక్టివ్ వాజ్ బిట్ డిఫరెంట్. పర్టికులర్లీ నారదుని కలిసాక అతని యొక్క యాటిట్యూడ్ కొంచెం మారుతుంది, భగవంతుని చూడాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలనేది. బట్ దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్. అందుకని కూడా ఆ ధ్రువుడిలో ఉందని కూడా ఆ ధ్రువ చరిత్రలో ఆ ధ్రువుడికి భగవంతుడి యొక్క ఇది వచ్చాక కూడా హీ గోస్ త్రూ ఫర్ వాట్ ఎవర్ హీ హెస్ డన్. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్కి వచ్చే కష్టాలు, మళ్ళీ వాళ్ళ కొరకు అతను ఫైట్ చేయడం, ఎంతోమందిని చంపడం, హీ గోస్ త్రూ ఆల్ దట్ ఎ పీరియడ్ ఆఫ్ టర్బులెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఇవన్నీ వచ్చాక కూడా. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ధ్రువ చరిత్ర. కానీ ఇది కూడా మనం ఇది బాగా ఈ మోడర్న్ ఏజ్లో కూడా చూస్తుంటాం. చాలామంది దే డూ లాట్ ఆఫ్ దీస్ అన్నెసరీ ఆస్టెరిటీస్. ఎందుకంటే ఆ తమగుడులు ఉన్నారు కాబట్టి అలాంటి వాటికి దే గెట్ అట్రాక్టెడ్. అంటే ఇది మనకి ఇవి త్రిగుణాలు తెలుసుకుంటే ఒకటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఒకళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు దాంట్లో అలాంటి ఆసక్తి రుచి ఉంది అని తెలుసుకొని ఒకప్పుడు మనం కంగారు పడుతుంటాం, బాధపడుతుంటాం, మనకి కూడా కోపం వస్తుంటుంది. మన దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే కానీ అప్పుడు మనకి వాళ్ళు కూడా ఒక త్రిగుణాల బంధంలో ఉండి త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా చేస్తున్నారు అని మనకు తెలిస్తే వాళ్ళని చూసే దృక్పథం మారుతుంది మనకి. అరే వాళ్ళు ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వీ షుడ్ ప్రే ఫర్ దెమ్, దట్ దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని కూడా ఆ స్థితిలో కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మనకి మనం ప్యూరిఫై కూడా చేసుకోవచ్చు అలా ప్రార్థన వల్ల. యా ప్రతిఫల వాంఛ లేకుండా సరైన ప్రదేశం మరియు సరైన సమయమున తగిన వానికి స్వధర్మమైన భావనతో నర్చవుడు దానము సత్వగుణమును కూడినదిగా భావింపబడుతుంది. ఇప్పుడు తపస్సు అయింది, ఆస్టెరిటీ అయింది, ఇప్పుడు దానం గురించి వచ్చారు. యా ప్రతి ఫలవాంఛతో గాని సకామ ఫలవాంఛతో గాని అయిష్టతో గాని మొదలుపబడు దానము రజోగుణమునకు కూడినట్టని చెప్పబడును. ఇప్పుడు మనం చేసే దానాల్లో కూడా కొంచెం ఇది ఉంటుంది కదా, ఈ ప్రతిఫల వాంఛ అనేది ఏదో రకం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉంటుంది. మన గుళ్ళల్లో కూడా ఒకప్పుడు చేసినప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. యా పవిత్రత ప్రదేశమందు తగిన సమయమున అపాత్రులకు ఒసగబడినటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడినటువంటిది అయిన దానము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును. దీని తర్వాత ఇవి ఇప్పుడు అంటే తపస్సు, దానము, యజ్ఞము, ఆహారము, శ్రద్ధ, వీటిని ఇక్కడ చెప్పుకున్న శ్లోకంలో 17వ అధ్యాయంలో ముఖ్యంగా ఓం తత్సత్ ఇది ఆ శ్లోకంతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ గ్రాఫికల్గా ఎలా చూపెట్టారో పర్పస్ ద్వారా చూసి ఇంకొక 5-10 minutes తర్వాత ఈ యొక్క శ్లోకాన్ని కొంచెం మనం డీటెయిల్గా చూసుకొని పర్పస్ కూడా చదువుదాం. యా సో ఐ మూవ్ బ్యాక్ టు ది ప్రజెంటేషన్. ఎందుకంటే వాళ్ళు గ్రాఫికల్గా ఇవి చాలా బాగా చెప్పారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ఆస్టెరిటీస్ ఈ డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీమన్స్. వాళ్ళు చేసేవి ఏంటంటే అండర్గో సివియర్ ఆస్టెరిటీస్ అండ్ పెనెన్సెస్ నాట్ రికమెండెడ్ ఇన్ స్క్రిప్చర్స్, పెర్ఫార్మ్స్ దెమ్ అవుట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఈగోయిజం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు 1 second ఐ జస్ట్ ట్రై టు పుట్ ఇప్పుడు కనబడుతుంది కదా, ఇంపైర్డ్ బై లస్ట్ అండ్ అటాచ్మెంట్. ఇందాక అనుకున్నట్లు రావణాసురుడు, హిరణ్యకశిపుడు చేసేవి సంథింగ్ లైక్ దాట్. దే వాంట్ అచీవ్ సంథింగ్, దాని కొరకు సివియర్గా పెనెన్స్ చేస్తుంటారు. నిన్న నేను ఒక రామాయణ కథ అవుతుంది మాకు ఎవ్రీ ఫ్రైడే. ఆ రామాయణ కథలో అయినప్పుడు ఒక జనరిక్ క్వశ్చన్ వేశారనమాట ఒకతను. మరి ఇలా ఈ దేవాది దేవతలు ఉండడం ఏంటి, ఈ రాక్షసులు ఇలాంటి ఆస్టెరిటీస్ చేయడం ఏంటి, వీళ్ళకి వరాలు ఇవ్వడం ఏంటి, దానితో వాళ్ళు పవర్ఫుల్ అయి ఇంకోళ్ళని బాధించడం ఏంటి, మళ్ళీ భగవంతుడు వచ్చి వాళ్ళని
కరెక్ట్ చేయడం ఏంటి, వాట్ ఈస్ దిస్ సైకిల్ అని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. అంటే దీనికి సంబంధించిందే కదా ఎక్కువ. అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ రాక్షసులకి ఎందుకు దేవుడు ఆపర్చునిటీ ఇస్తున్నాడు అంటే ఆయన చక్కగా చెప్పారు అన్నమాట. ఈ ఈ యొక్క వాళ్ళు మనకి ఇది చేస్తున్నా ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడి స్టోరీలో కూడా చూస్తున్నా కూడా సిమిలర్ థింగ్ మనం రావణాన్ని కూడా చూసుకోవచ్చు. రావణాసురుడు తపస్సు చేయడం, శక్తి పొందడం. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవతలు అంటే డెమిగాడ్స్ ఉంటారు కదా, ఈ కంట్రోలర్స్ ఆఫ్ ది వరల్డ్, ఎవరైతే భగవంతుడి చేత ఈ యొక్క సృష్టిని నడిపించాలని చెప్పిన కంట్రోలర్స్, దే ఆర్ బీన్ గివెన్ ఎ రూల్ బుక్, ఒక రూల్ లాగా ఇచ్చారన్నమాట. సో దే యాక్ట్ ఓన్లీ అకార్డింగ్ టు దట్ రూల్ అండ్ దే ఆర్ బౌండ్ టు బై దట్. ఆ రూల్లో చెప్పారు ఇట్లా ఎవరైనా చేస్తే యూ కెన్ బి ప్లీజ్డ్ అండ్ గివ్ దెమ్ వాట్ దే వాంట్. కానీ దానికి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. వాళ్ళు అలా ఇచ్చిన ఇప్పుడు హిరణ్యకశిపుడు అలా చేసి బ్రహ్మదేవుడు వచ్చి అతనికి ఎందుకు ఇచ్చాడు అని చెప్తే, హిరణ్యకశిపుడు ఇట్ యాక్చువల్లీ లెడ్ టు ది వ్యాంక్విషింగ్ ఆఫ్ హిరణ్యకశిపే. బ్రహ్మ ఇచ్చి అతను కొంచెం ఏదో గడబడి చేశాడు కానీ ఒక టైం ప్రకారం, బట్ అల్టిమేట్ మోటివ్ ఈజ్ దట్ హీ హ్యాస్ టు ఎండ్ దట్. సో దట్స్ వై హీ హెస్ tactfully given that అని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ బై అండ్ లార్జ్ దేవతాస్ ఆర్ డిజైన్ their జాబ్ ఇస్ టు సాటిస్ఫై ఎవ్రీబడి ఇన్ ఆల్ ది ఆశ్రమాస్. అన్ని ఆశ్రమాలు ఉన్న వాళ్ళు, వర్ణాశ్రమాలు ఉన్నవాళ్ళు, అన్ని త్రిగుణాల కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ కొంచెం సాటిస్ఫై చేసి వాళ్ళని కూడా తృప్తిపరిచి ఎలాగో అలాగా వాళ్ళకి ఆ వరాలు ఇచ్చి వాళ్ళకి బాధలు పెట్టి వాళ్ళకి మంచి చేసి వాళ్ళని సన్మార్గాల్లో తీసుకురావడం అల్టిమేట్గా చేయడానికి కొరకు ఆ రూల్స్ అని చెప్పబడ్డాయి. అందుకని ఒక టైం ఫ్రేమ్లో చూస్తే వీళ్ళు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు దేవాదేవుల దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ రూల్ బుక్ ఉంది కాబట్టి ఆ రూల్ బుక్ ప్రకారం వాళ్ళు చేశారు. వాళ్ళు చేసేది నేను తప్పులేదు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇలా వరాలు ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది, కానీ అల్టిమేట్గా ఆ వరాలు ఇవ్వడం వల్ల దేర్ ఈస్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ టు ది వరల్డ్ ఇన్ ఫ్యూచర్ అనేది చేస్తారు. కనుక వాళ్ళని మనం తప్పు పట్టక్కర్లేదు, బికాజ్ దే ఆర్ యాక్టింగ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు దెమ్. ఎలాగైతే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు కదా ఆఫీస్లో, దే పుట్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. వై దే డూ ఇట్? బికాస్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వాళ్ళు సెక్యూరిటీ విషయంలో రెస్ట్రిక్షన్స్ పెడతారు, ఈ విషయంలో ఇక్కడ వరాలు ఇస్తారు. అందుకని 5వ 6వ శ్లోకాల్లో ఈ ఆస్టెరిటీ పెనెన్స్ గురించి చెప్పబడింది. చాలా దే డూ ఎ వెరీ సివియర్ వన్స్, ఎక్కడ మనకి ఉండదు. ఈ 16వ అధ్యాయంలో కూడా ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఒక ఆసురుల కింద పుడతారు, ఆసురి స్వభావం బాగా ఉంటుందని మనకి చెప్పబడింది. తర్వాత ఈ మనం ఫెయిత్ గురించి, ఫుడ్ గురించి చెప్పుకున్నాము. సో ఈ ఫెయిత్ అన్నము, మనం తినే అన్నము, మనం చేసే సాక్రిఫైస్, తపస్సు, చారిటీ, దానం, యజ్ఞము, తపస్సు, దానం గురించి ఈ ఫెయిత్ అనేది ఆధారపడి ఉంటుంది. అది మనం ఇందాక చెప్పుకున్నట్లు రిపీటెడ్గా ఈ ఫుడ్ గురించి మనం చెప్పుకున్నాం. ఏ ఫుడ్ అయితే మనకి హెల్తీగా ఉంటుందో, ఇది ఇందాల పద్మాసిని కూడా చెప్పినట్లు ఏదైతే మన జీవిత కాలాన్ని పెంపొందిస్తుందో, మన యొక్క ఉనికిని దాన్ని ప్యూరిఫై చేస్తుందో, జ్యూసీగా ఉన్నవి, ఫ్యాటీగా ఉన్నవి, హోల్సమ్గా ఉండేవి, ప్లీజింగ్ టు ద హార్ట్. ఈ ఫోటో అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఫోటో, మీ అందరికీ బాగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ నాలాంటి వాడికి రెండు నెలల నుంచి చేతులు వేళ్ళు కాల్చుకుంటూ చొక్కాలు లుంగీలని పాడు చేసుకుంటూ ఏదో మేనేజ్ చేస్తున్నారు 2 నెలలు. ఇది నిన్న చూడంగానే రాత్రి అమ్మ బాబోయ్ మళ్ళీ రేఖ ఇంటికి ఎప్పుడు వస్తుందా అనిపించింది అనమాట. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఫుడ్ ఈజ్ వాట్ వీ ఆర్ ఈజ్ వాట్ వీ ఈట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు. పర్టికులర్లీగా ఈ యొక్క విషయం వైష్ణవ భక్తి మార్గంలో, భక్తి పంథంలో దీనికి చాలా చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఒకటి మనం తెలుసుకోవడం ఎలాంటిది ఏదైతే సాత్వికమైన ఫుడ్డో, ఇంకోటి మనకి వాటి మీద రుచి లేకుంటే కూడా రుచి కొంచెం కల్పించుకోవడం. ఆ రుచి కల్పించుకోవాలంటే మనకి ఈ త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏది తింటామో, ఏది మనకి బాగా ఉంటుందో అది మనం కంట్రోల్ చేసుకుంటే ఈ యొక్క ఇలాంటివి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫుడ్ మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సాత్వికమైన ఫుడ్లో రుచికరమైనది ఉండదని నేను చెప్పలేం కదా. సాత్విక ఫుడ్లో కూడా బోల్డ్ అంత రుచికరమైన పదార్థాలు మనం చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం దర్. ఇది కృష్ణుడు క్లియర్గా మనకి భగవద్గీతలో ఈజ్ ఆథరైజింగ్ అస్ టు టేక్ ఆల్ దీస్ ప్రొవైడెడ్ వి ఆఫర్ టు హిమ్. తర్వాత ఉండేది ఆఫ్ కోర్స్ ఈ
మనం ఆ రజోగుణంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇలాంటి ఫుడ్స్ మనకి అంటే ఇప్పుడు మనం మోడర్న్ ఫుడ్లో చూస్తే జనరల్గా కూడా ఇది ఉంటుంది. అండ్ వీ కెన్ సీ దట్ ఇప్పుడు ఇది నాకు చెప్పాలంటే కొంచెం నేను గిల్టీగానే ఫీల్ అవుతాను. రేఖ నవ్వుతూ ఉంటుంది అనుకుంటాను అక్కడ. బికాస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ వెరీ వెరీ మచ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. మామూలుగా మనకు దొరికే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకి అప్పుడు నచ్చుతుంది చాలా. ఇది తింటుంటే చాలా సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ దీస్ ఆర్ ది ఫుడ్ దట్ వీ నార్మలీ లైక్. ఇవి మనం లైక్ చేస్తున్నాము అనుకుంటే అట్లీస్ట్ కొంచెం ఏజ్లో పెద్దగా అయ్యాక వీటి మీద ఇంకా రుచి ఉందంటే ఎక్కడొక్కడ మనం తెలుసుకోవాలి. ఇది నాట్ ఎ గుడ్ ఫుడ్ ఫర్ అస్ హెల్త్ వైజ్ కానీ ఈవెన్ 1 సెకండ్ హెల్త్ వైజ్ కానీ ఈవెన్ స్పిరిచువల్లీ కూడా ఇట్స్ నాట్ ఏ వెరీ కన్డ్యూసివ్ ఫుడ్ ఫర్ అస్ టు ఈట్ అని మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చే ఫుడ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ మోడర్న్ వరల్డ్ ఇస్ వెరీ మచ్ సఫరింగ్. ఇగ్నోరెన్స్లో ఉండే ఫుడ్ వీ నో డికంపోజ్డ్ అయిన ఫుడ్, టేస్ట్లెస్ ఫుడ్, చెప్పుకున్నట్లు నాట్ ఎ ఫ్రెష్ ఫుడ్. ఇది కూడా ఇగ్నోరెన్స్లో ఉండే ఫుడ్ అని మనం చెప్పుకోవాలి. అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ గెట్ అట్రాక్టెడ్ సమ్టైమ్స్. అండ్ ఈ అడ్వర్టైజింగ్ వల్ల కొంచెం రుచిగా మనకు అనిపించడం వల్ల ఇంకొకప్పుడు కన్వీనియన్స్ ఫ్యాక్టర్ ఆల్సో సమ్టైమ్స్ ఆర్ డెస్పరేషన్ సమ్టైమ్స్ లీడ్. అన్నిటికంటే ముఖ్యం నాలెడ్జ్. ఎప్పుడైతే మనకు ఆ నాలెడ్జ్ ఉందో, ఇందాక పద్మాసిని చెప్పినప్పుడు నాలెడ్జ్తో పాటు ఉన్న ఆ అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కొంచెం మనకి హెల్ప్స్ అస్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఇది దొరకకున్నా పర్వాలేదు, నేను అలాంటి ఫుడ్డే తీసుకోగలాలి అని ప్రయత్నిస్తాను అనేది అన్నప్పుడు మనకి జీవితంలో ఆటోమేటిక్గా లార్డ్ విల్ అరేంజ్ అని నేను ప్రాక్టికల్గా చూసిన అనుభవించింది ఏంటంటే మనకు ఆ ఉద్దేశం ఉంటుంది. నేను సాత్విక ఆహారం తీసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడైతే మనం స్లోగా మనలో వస్తుందో ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడొక్కడ భగవంతుడు ఈ కీప్స్ అరేంజింగ్ ఫర్ అస్ టు లార్జ్ ఎక్స్టెంట్. నేను 100% నేను చెప్పలేను, అది మన శ్రద్ధ ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ ఫుడ్ గురించి చెప్పాక తర్వాత మనకి సాక్రిఫైసెస్ గురించి చెప్తారు. సాక్రిఫైసెస్ ఏదైతే ఈ యొక్క సత్వగుణంలో ఉండే, ఇందాక నేను చెప్పాను కదా, ఈ లోక కళ్యాణం కొరకు చేసేవి సొంత ఫలితాల కొరకు కాకుండా ఇంకోళ్ళ కొరకు చేసేవి ఈ యజ్ఞాలు సాత్వికమైన యజ్ఞాలు అని చెప్పబడతాయి. మన ఆచార్యులు వాళ్ళు కూడా ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా బాధల వల్ల కూడా ఎంతోమంది చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు ఈ ఎస్విబిసి చూస్తుంటాను, అంత రెగ్యులర్గా కాకుండా. కానీ వాళ్ళు చూస్తుంటే నేను ఎప్పుడు పెట్టినా ఏదో ఒక పారాయణం నడుస్తూనే ఉంది ఎస్విబిసిలో. ఈ కరోనా బాధ నుంచి తొలగాలని అందరి కొరకు లోక కళ్యాణం కొరకు చేస్తున్నారు. తిరుపతి కాదు, మిగతా చోట్ల కూడా చాలా చోట్ల చేస్తుండొచ్చు, అది నాకు తెలియదు. అని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి కొరకు, మన సుఖశాంతుల కొరకు, ధర్మార్థ కామ మోక్షాల కొరకు చేసేవి కొంచెం ప్యాషన్తో, రజోగుణంతో కూడిన ఉంటాయి. దీని గురించి అలా కూడా చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే 3వ అధ్యాయంలో యజ్ఞం గురించి భగవంతుడు చెప్పినప్పుడు అలా ప్రజలు కూడా చేయాలి, ఇలాంటి యజ్ఞాలు కూడా చేస్తే ఈ భౌతిక జగత్తు నడుస్తుంది. కానీ అది వచ్చిన యజ్ఞ ఫలితాన్ని భగవంతుడికి అర్పించమని చెప్పడం జరిగింది. ఇది మోడ్ ఆఫ్ ప్యాషను. ఇది తర్వాత ఇంకొకటి హింసించి అది ఇప్పుడు ఇది యానిమల్ సాక్రిఫైస్ అంటారు కదా. ఇవి ఒకప్పుడు కొన్ని చోట్ల వేదాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో ఇది చెప్పడం జరిగింది. దీని యొక్క రిఫరెన్స్ తప్పకుండా వేదాల్లో ఉన్నాయి. కానీ అవి ఎందుకు చెప్పారు, ఎందుకు అలా చేయించారు అనేది కొంచెం బాగా తెలుసుకొని అర్థం చేసుకుంటే మంచిది. కానీ ఇది కూడా మనం ఒకప్పుడు చూస్తుంటాం. ఇవి ఇంకా కొన్ని చాలా యాక్సెప్టెడ్ బిహేవియర్ కింద ఉంటుంది. దీనికి ఒక మంచి దీంట్లో ఇప్పుడు కిందటిసారి రంగరాజ్యం గారి గురించి చెప్పుకున్నాం కదా. రంగరాజ్యం గారు ఆయన ఈ దివ్య దేశాలు ప్రదర్శించినప్పుడు డాక్యుమెంట్ చేశారు. చాలా చక్కగా ఆయన డాక్యుమెంట్ చేశారు. ఆ 2 పుస్తకాల్లో 2 వాల్యూమ్స్ వచ్చాయి. ఆ 2 వాల్యూమ్స్లోనూ ఆయన దివ్య దేశాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇలాంటి లోటుపాట్లు ఆయన చూడడం జరిగింది. ప్రత్యేకంగా 2 చోట్ల ఆయన చాలా రాసినప్పుడు అది దివ్య దేశం అయినా కూడా, ఈవెన్ దో స్క్రిప్చరల్ వైజ్ అది చాలా పవిత్రమైన దేశాలు అయినా కూడా ఉన్నట్లు చెప్తారు కనుక చాలా క్రిటికల్గా చెప్పారు. ఒకటి నార్త్ ఈస్ట్లో వన్ ఆఫ్ ది టెంపుల్స్
వేర్ ఈ విజిటెడ్, ఇది ఈ యొక్క ఈ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ ఇస్ ఏ నార్మ్ దేర్. అండ్ గవర్నమెంట్ ఆల్సో పర్మిట్స్, అక్కడ ఉండే ఆ ధార్మిక సంస్థలు కూడా ఇట్ పర్మిట్స్, బికాస్ సమ్వేర్ ఎక్కడో అక్కడ వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఉంది. దాని ఆయన ఈ వాజ్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్ ఆ యొక్క చూస్తే. తర్వాత ఇంట్రెస్టింగ్లీ అహోబిలంలో ఈ నవనరసింహ క్షేత్రంలో, ఈ పావన నరసింహ క్షేత్రం, అది మేము కూడా చూసాము. అక్కడ కూడా దే డూ కైండ్ ఆఫ్ దే యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ యానిమల్ సాక్రిఫైస్. దాని గురించి కూడా ఆయన ఈ సైడ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సాడ్ అఫైర్ దట్ ఇలా ఉండడం ఏంటి వైష్ణవ క్షేత్రాల్లో అని ఆయన క్రిటికల్గా చెప్పారు. అంటే ఇలాంటివి కొన్ని ఎక్కడొక్కడ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ది ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ ఇన్ ది ఇగ్నరెన్స్. వాళ్ళు అలా చేయడం జరుగుతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు ఆ వేదాల్లో ఎక్కడో చెప్పారు కనుక అది వేద రిఫరెన్స్గా చేసుకొని చేస్తారు. ఇవే బాగా బాగా ప్రాచుర్యం ఉన్నప్పుడు వీటిని ఆపడానికే కదా భగవంతుడు బుద్ధుడు రూపంలో వచ్చి హీ ట్రై టు స్టాప్ ఎవ్రీథింగ్. ఆ స్టాప్ చేయడంలో న్యాచురలీ హస్ టు పుట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎథియిజం, వాయిడిజం, నల్లిజం చేసి మిగతా వాళ్ళని వీటి నుంచి దూరం చేయడం జరిగింది. సో దీనికి పెద్ద హిస్టరీ ఉంది, ఇప్పటికీ ఇట్ కంటిన్యూస్. కానీ మనం కొంచెం దూరంగా ఉంటే భక్తి మార్గంలో వెళ్ళడానికి ఇట్ రియలీ హెల్ప్స్ అని పెద్దలు చెప్తారు. తర్వాత వచ్చేది ఆస్టెరిటీ. ఆస్టెరిటీతో వచ్చేది బాడీ, స్పీచ్, మైండ్. వర్షిప్ ఆఫ్ ది సుప్రీం లార్డ్, బ్రాహ్మణ, స్పిరిచువల్ మాస్టర్స్, సుపీరియర్స్ లైక్ ఫాదర్ అండ్ మదర్, క్లీన్లీనెస్, సింప్లిసిటీ, సెల్ఫ్లెస్. ఇది మనకి మామూలుగా పెద్దలు చెప్పేవే. మనం 14వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు, 13వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ టెలింగ్ ది ట్రూత్, ఎలా చెప్పాలి, ఎలా ప్లీజింగ్గా చెప్పాలి, ఎలా ప్లీజింగ్గా చెప్పకూడదు అనేది. తర్వాత మైండ్తో వచ్చే ఆస్టెరిటీ, గ్రావిటీ ఇన్ థాట్, సాటిస్ఫాక్షన్, సింప్లిసిటీ, సెల్ఫ్ కంట్రోల్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వన్స్ ఎగ్జిస్టెన్స్. ఇవి చెప్పడం. కానీ నేను మళ్ళీ ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే ఇట్లాంటి తీసుకున్నప్పుడు ఆస్టెరిటీ ఆఫ్ మైండ్లో ఒక ముఖ్యమైన భాగం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. అది మనం ఎంత చేసుకుంటే పెద్ద అవుతున్న కొద్దీ ఇట్ రియలీ వర్క్స్ వండర్స్ విత్ అస్. ఇట్ బికమ్స్ లైక్ ఏ వెరీ బిగ్ సేఫ్టీ నెట్ ఫర్ అస్. తర్వాత ఆస్టెరిటీ ఆఫ్ మైండ్, బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ వన్స్ డీలింగ్. తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, కొంచెం సాధన భక్తి, కొంచెం సరళత్వము జీవితంలో, ఏది మన మనస్సుకి శాంతి కలుస్తుంది, సుఖాన్ని, తృప్తినిస్తుంది. తర్వాత కల్టివేటింగ్ ది గ్రావిటీ ఇన్ థాట్, ట్రైనింగ్ ది మైండ్ నాట్ టు డివేట్ ఫ్రమ్ కృష్ణ కాన్షియస్నెస్ భక్తి. ఇది ఆల్వేస్ అవాయిడ్ సెన్స్ గ్రాటిఫికేషన్, చాలా కష్టం ఇది, బట్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఈజ్ వన్ బేసిక్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ది బేసిక్ ప్రిన్సిపల్ టు ప్రాక్టీస్ ఆస్టెరిటీ మైండ్? ఇది పర్పోర్ట్లోంచి తీసుకున్న లైన్స్. టు మేక్ మైండ్ ఆస్టేర్, వన్ మస్ట్ డిటాచ్ ఫ్రమ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ ట్రైన్ ది మైండ్ ఆల్వేస్ టు థింక్ గుడ్ ఫర్ అదర్స్. ఎప్పుడైతే అది చేయగలుగుతామో దట్ ఈస్ ది స్టార్టింగ్ ఆఫ్ ది ఆస్టెరిటీ ఆఫ్ ది మైండ్. మనం పెద్ద ఆచార్యులు వాళ్ళ జీవిత కథనాలు చూస్తే వాళ్ళు చేసేవివే, ట్రైంగ్ టు థింక్ ఆఫ్ గుడ్ ఫర్ అదర్స్ కదా. అందుకనే వాళ్ళు దే కమ్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. ప్రిడామినెంట్లీ అది దట్ ఈస్ దేర్. అది ఒకప్పుడు మనం చూడలేకపోవచ్చు, ఎందుకంటే ఇది వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఈ కలికాలంలో ఎలా ఉందంటే ఇంకొకళ్ళు మంచి కొరకు కూడా మనం చేస్తుంటే అది వాళ్ళ స్వలాభం కొరకు చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఒక మీడియాలో కూడా ఎప్పుడు చెడే చూపెడతారు కానీ ఎక్కువ మంచి చూపెట్టడం ఉండదు. అందుకని ఎంతోమంది ఎన్జిఓస్ కానీ ఈ స్పిరిచువల్ లీడర్స్ కానీ ఇండియాలో చూడడం జరుగుతుంది, బయట కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో దే డూ సో మెనీ గ్రేట్ థింగ్స్ దే ఆర్ డూయింగ్. కానీ అవి ఎక్కడ మనకి అంత ఈజీగా కనబడవు, వెతికితే కానీ కనబడవు. వాళ్ళలో కూడా ఎక్కడ తప్పులే కనబడతాయి కానీ వాళ్ళలో ఉండే ముఖ్య ఉద్దేశం సమ్మో ప్రజలు దే డోంట్ ట్రై టు లుక్ ఎట్ ఇట్. అది కూడా ఎందుకంటే మనకు వీఆర్ కండిషన్ బై త్రిగుణాల వల్ల. ఆ మంచి చూసే శక్తి కూడా మనకు భగవంతుడు తీసేస్తాడు. తర్వాత ఈ ఆస్టెరిటీ ఇన్ గుడ్నెస్, ఈ తపస్సు అనేది ప్యాషన్లో ఉండేదైతే అహంకారం కొరకు మన సులభం కొరకు చేస్తాము, ఇంకోటైతే నిస్వార్థంగా చేస్తాము. తమగుణంలో ఉంటే టోటల్ అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ వచ్చేస్తాం. ఈ చారిటీ గురించి కూడా చెప్పుకున్నాం. దానం గురించి, దానం ఎలా చేయాలి యాజ్ అ డ్యూటీ ఒకటి, ప్రాపర్ టైం అండ్ ప్లేస్ అండ్ చేయాలి. తర్వాత టు వర్ది పర్సన్, అది గుడ్నెస్లో ఉండే చారిటీ. మనకి ఎన్నో కథల్లో కూడా చెప్తుంటారు కదా, అదేంటి ఒక పదం వాడతారు, అదేంటి ఫర్గాట్ ది నేమ్, దానం చేసేటప్పుడు అపాత్ర దానం, రైట్? పాత్రదానం, అపాత్రదానం.
సో దీని గురించి చారిటీ గురించి కూడా మన కథల్లో కూడా చాలా చెప్పుకున్నాం. ఈ ప్యాషన్లో చేసేవి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్ రిజల్ట్స్, డిజైర్స్ ఆఫ్ ఫ్రూట్ రిజల్ట్స్ అండ్ గ్రడ్జింగ్ మూడ్. కిందటిసారి కూడా నేను చెప్పాను కదా, ఐ థింక్ మీకు చెప్పినట్లే ఉన్నాను కదా, నాకు శ్రీవల్లి పుత్తూరులో ఏమైంది అనేది గ్రడ్జింగ్ మూడ్లో చేస్తే అది ఆ స్టోరీ కొంచెం ఎండ్ అయింది. ఆఖరికి 2 days బ్యాక్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై సేవ హ్యాడ్ స్టార్టెడ్. అది ఇన్నాళ్ళు కష్టపడితే ఆల్మోస్ట్ 4 months తర్వాత ఫస్ట్ థింగ్ హ్యాపెండ్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మీ ముందర అలా మనసు విప్పి మాట్లాడినందుకే అండాళదేవి కొంచెం కనికరించి ఛాన్స్ ఇచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. బట్ దట్స్ ఎ ప్రెటీ గుడ్ థింగ్. గ్రడ్జింగ్ మూడ్తో కూడా చేసే ఒకప్పుడు బాధను కలిగిస్తాయి. ఇగ్నోరెన్స్తో చేసేవి ఇంప్యూర్ ప్లేస్లో అన్ట్రస్టీ వర్తికి అప్పుడు చేస్తున్నాం. ఒకప్పుడు మనకు తెలియకుండానే మంచి అనుకొని కూడా మనం చారిటీ చేసినప్పుడు అది మనకి బ్యాక్ఫైర్ అవుతుంది. జీవితాల్లో అలాంటి అనుభవాలు కూడా మనకి కనబడుతుంటాయి. అప్పుడు పెద్దలు చెప్పింది ఏంటంటే మనం ఏ ఉద్దేశంతో ఇచ్చేవో అది ముఖ్యంగానే ఎవరు అని కాదంటారు. సో దట్ ఎనీవే దిస్ ఈజ్ ఆల్ ఈజ్ దేర్. ఇది అయ్యాక ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ ది లాస్ట్ శ్లోక. జస్ట్ ఒక్కసారి ఇవాళ 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది. అమ్మాయి చదువుతావా? ఉన్నావాను రేఖ? ఓకే. ఈ 17వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజాశ్చ విహితా పురా. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ ఈ 17వ అధ్యాయం ఇలా ఎండ్ అవుతుంది అనమాట. ది 3 words ఓం తత్సత్ used to indicate the supreme absolute truth. These symbolic representations were used by Brahmanas while chanting the hymns of Vedas and during sacrifices for the satisfaction of the Supreme. And ఈ యజ్ఞాలు తపస్సులు తపస్సు దానాల గురించి మాట్లాడుతున్నాను కానీ అవన్నీ కూడా ఒక రకమైన ఆస్టెరిటీ కింద వస్తాయి. కనుక ఈ యొక్క 17వ అధ్యాయం ఓం తత్ సత్ అని ఎందుకు చెప్తారు అనేది దాని గురించి చెప్పబడుతుంది అనమాట. దీంట్లో శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లు ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ ఓం తత్ సత్ అనేది వాడబడింది. ఓం తత్సత్ అంటే దేవాది దేవుడైన భగవంతుడు గురించి చెప్పబడింది. ఓం తత్సత్ అనేది వేర్ యూజ్డ్ బై బ్రాహ్మణాస్ వైల్ చాంటింగ్ ది హైమ్స్ ఆఫ్ ది వేదాస్ డ్యూరింగ్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది సుప్రీం. ఈ ఓం తత్సత్ అనే పదం యజ్ఞాల్లో బ్రాహ్మణులు ఋత్వికులు యజ్ఞకర్తలు వాడిన ఈ యొక్క మంత్రం లాంటిది ఇది అని ఇక్కడ చెప్తారనమాట. తర్వాత వేదిక్ మెథడ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ ఎనీ యాక్టివిటీస్ అంటే వేదపరంగా మనం చేస్తే దానికి ప్యూరిఫై చేసుకోవాలి అంటే ఈ ఓం తత్సత్ అనేది వాడబడింది అనమాట. ఇట్ హస్ గాట్ ప్యూరిఫైయింగ్ పవిత్రత చేసేది అని. హౌ టు ప్యూరిఫై ఫుడ్, సాక్రిఫైస్, ఆస్టెరిటీ అండ్ చారిటీ అది మనం చేసినప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు ఓం తత్సత్ అని గుర్తుపెట్టుకొని చేయగలిగితే although always contaminated by one's material mode, they can be made as the means of spiritual elevation by aiming them at the supreme. ఓం తత్సత్. అది ఓం తత్సత్ అనే పదాన్ని ఆ మంత్రాన్ని మనం అనుకుంటే మనం చేసేవి మనకు వచ్చే ద్రవ్య పదార్థాలు కూడా ఏదైనా కంటామినేషన్ ఉన్నా మనం భగవంతుడికి అర్పించేటప్పుడు ఇట్ బికమ్ ప్యూరిఫైడ్. అందుకని ఇప్పుడు మా ఇస్కాన్లో కూడా చెప్తారన్నమాట, ఎప్పుడైనా మనం భగవంతుడికి ఆఫర్ చేయని ఫుడ్ తినాల్సి వస్తే ఒకప్పుడు ఫ్లైట్లలో వెళ్ళినప్పుడు కానీ ఇంకోళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఒకప్పుడు అవాంతర పరిస్థితుల్లో బయట నుంచి తినడం కానీ హోటల్ నుంచి తినడం కానీ చేసినప్పుడు కూడా అది మనం నోట్లో వేసుకునే ముందర ఓం విష్ణు ఓం విష్ణు ఓం విష్ణు అనుకొని తినమని చెప్తారన్నమాట. అంటే సో ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ సాక్రిఫైస్. ఈ వన్ యాక్ట్ వితౌట్ ఫాలోయింగ్ ది స్క్రిప్చురల్ లెక్వేషన్ అది ఈ ఆబ్వియస్గా అతనికి భక్తి అనేది కలగదు. 1 second ఐ విల్ మేక్ దిస్. తర్వాత ముఖ్యంగా ఈ శ్రీల ప్రభుపాద వారి ఈ ఓం తత్సత్ పర్పోర్ట్లో చెప్పింది ఏంటంటే ఇట్ పర్టికులర్లీ ఇండికేట్స్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్. ఓం ఇన్ ది వేదిక్ ఏం ద వర్డ్ ఓం ఇస్ ఆల్వేస్ ఫౌండ్. ఓం అనేది మనకి ప్రణవ శబ్దం కింద చెప్తారు. ఓం లేకుండా అసలు మంత్రమే లేదని కూడా చెప్తారు కదా. ద 3 words ఓం సత్ ఆర్ అటర్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ది హోలీ నేమ్ ఆఫ్ ది సుప్రీం. ఎగ్జాంపుల్ ఓం తద్ విష్ణోహో. దీని గురించి ఒకసారి అన్నబాబు చెప్పారు. ఐ జస్ట్ వాంట్ అన్నబాబు టు గెట్ రెడీ టు గివ్ అస్ ఎ బ్రీఫ్ ఆన్ దిస్ శ్లోక. I'll project that what he said. Whenever a Vedic hymn or holy name of the Supreme Lord is uttered, Om is added.
అందుకని మనకి ఓం అనే పదం లేకుండా మనకి ఏ మంత్రాలు కూడా రావు. దీస్ 3 words ఆర్ టేకెన్ ఫ్రమ్ ది వేదిక. ఓం అంటే ఋగ్వేదలో చెప్పిన ఓం ప్రణవ్గా చెప్పేది ఇండికేట్ ది ఫస్ట్ గోల్. తత్ త్వం అసి అంటే చందోగోపనిషత్తులో ఇండికేట్ ది సెకండ్ గోల్. తద్ ఏవ సౌమ్య ఇది చందోగు ఇండికేట్ ది థర్డ్ గోల్. అంటే బ్రహ్మ ఈ యొక్క తన యొక్క సాక్రిఫైజెస్ తపస్సులు ఆస్టరిటీస్ చేసినప్పుడు ఈ 3 పదాలని వాడాడని చెప్తాడు. అకార్డింగ్ టు భగవద్గీత ఎనీ వర్క్ షుడ్ బి డన్ ఫర్ ఓం తత్సత్ అంటే భగవంతుడి ప్రీతి కొరకు భగవంతుడి కొరకే చేయాలనేది చెప్పారు. ఇదే మనం భగవద్గీతలో 9వ అధ్యాయంలో యత్ కరోషి యదశ్నాసి జుహోసి దాసేత్ అది చూసుకున్న కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచిన అది 2వ అధ్యాయంలో 47వ శ్లోకం చూసుకున్న 3వ అధ్యాయంలో 30 శ్లోకం చూసుకున్న ఏ పని చేసినా మనం సన్యాస ఆధ్యాత్మ చేస్తాం అంటే మనకు ఆ యొక్క ఫలితాన్ని త్యజించేటట్టు చేయాలని 11వ అధ్యాయంలో 55వ శ్లోకం చూసినా కూడా అల్టిమేట్లీ మనం ఏది చేసినా కూడా భగవంతుడి కొరకు చేయాలి అని చెప్తూ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? మనకు శ్రద్ధ వల్ల మనం కొన్ని చేస్తాము. శ్రద్ధ కలిగినప్పుడు మనకు భక్తిలో ఉండే వివిధమైన టైప్స్ ఆఫ్ భక్తి మనకు కలుగుతుంది. మనం చేసే తినే పదార్థాలు, మనం చేసే దానాలు, మనం చేసే తపస్సులు, మనం చేసే సాక్రిఫైసెస్ యజ్ఞాలు ఇవన్నిటి కూడా ఏదో విధంగా మనకి త్రిగుణాలతో సంబంధించి త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్తో మనం చేస్తాం కాబట్టి మన ఆ త్రిగుణాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తుంటే వాటి నుండి కొంచెం ప్యూరిఫికేషన్ పొందాలి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ ఓం తత్సత్ అనేది మనం పెట్టుకుంటే అంటే మంత్ర రూపంలో కానీ క్రియారూపంలో కానీ మనస్సు రూపంలో కానీ ఇది భగవంతుడి కొరకు చేస్తున్నాను, భగవంతుని ప్రీతి కొరకు నేను చేస్తున్నాను అని చెప్పుకోగలిగితే ఇది బాగుంటుందని చెప్తారు. ఇది ఒకసారి నేను ఓం తద్ విష్ణు పరమం పదం అని ఈ యొక్క శ్లోకాన్ని నేను చెప్పినప్పుడు అన్నబాబు హెడ్ గివెన్ ఎ నైస్ థింగ్. అన్నబాబుకి ఐ థింక్ ఆండాళ్ళ దొడ్డమ్మ చెప్పినది. యూ వాంట్ టు షేర్ అన్నబాబు ఆర్ షుడ్ ఐ పుల్ అప్ దట్ వెర్స్? నువ్వు చెప్తుంటే ఐ విల్ పుల్ అప్ దట్ వెర్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్ మామా. అది అంటే ప్లీజ్ పుల్ అప్ ద వర్స్ సో దట్ ఐ కెన్ స్పీక్ టు దట్. ఇది Yeah, 1 second, Anubhavu. Oh, where did I lose my browser? Okay, 1 second. Oh, నిత్య సూర్యుల గురించి అమ్మా ఏంటి? ఓం తద్ విష్ణు పరం పదం సదా పశ్యంతి సూరయ. అదే నిత్య సూర్యుల గురించి. అది 1 second, Anubhavu. Sorry, I should have. Sure. Somehow I lost it. And you can tell the background, prelude, preamble to that, how the discussion came between us. Anubhavu? Yeah, sure మామ. ఇది విష్ణు సూక్తం కదా మామ, విష్ణు సూక్తంలో మంత్రము. Yeah. నిత్య సూర్యుల గురించి చెప్తూ నిత్య సూర్యులు పరమపదంలో శ్రీ మహావిష్ణువుని ఆయనని ఎప్పుడు సేవ చేసుకుంటుంటారు. వాళ్ళు ఆయన నుంచి ఎడబాటు క్షణమాత్రం కూడా ఉండకుండా అంటే కనురెప్ప కాలం కూడా ఉండకుండా వాళ్ళు కనురెప్పల్ని తీయించేసుకుంటారు అని చెప్తారు. అందుకనమాట అంటే దే ఆర్ ఆల్వేస్ దే డోంట్ వాంట్ టు లూజ్ కళ్ళు మూత ఒకసారి కనురెప్ప వేసి తీసే టైంకి ఆయనతో మళ్ళీ కనెక్షన్ ఎక్కడ కనబడ్డో స్వామి అని తీసేసుకుంటారని. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యతి సూరయః దివ్యా చక్షురతతం. ఎప్పుడు ఎల్లప్పుడూ అలా చూస్తూ ఉంటారు. The wise and true seekers realize the Lord through meditation within their own self. They see him vividly as the eye ranges over the sky. కానీ ఈ నిత్య సూర్యుల గురించి చెప్తూ మనకి శ్రీ వైష్ణవంలో వారి గురించి చెప్తూ ఇలాగే అనమాట. వాళ్ళకి కనుబొమ్మలు లేకుండా వాళ్ళని చిత్రిస్తారు అనమాట. నిత్య సూర్యులైన వాళ్ళు వెళ్ళి they cannot even entertain the thought of separation from Sri Mahavishnu. ఆయన్ని అందుకు ఆయనకి కనురెప్పలు కూడా తీయించేసుకుంటారు. వాళ్ళు కనురెప్పలు కూడా లేకుండా ఉంటాయి. ఇప్పుడు దే ఆర్ ఆల్వేస్ దే వాంట్ టు సీయింగ్ హిస్ మ్యాగ్నిఫిసెన్స్ ప్రెజెన్స్ అని. దాని కంటిన్యూషన్ చదువుతా. తద్విప్రాసో విపన్యవో. సారీ మన కళ లేవా? తద్విప్రాసో కొంచెం పెద్దగా విష్ణోర్ యత్ పరమం పదం
By transcendental meditation and pious act, the vigilant seeker of truth realizes the all-pervading God within innermost cavity, the supreme abode of the Lord. The other interpretations is the Nitya Suris elogize the Tirumuni of Paramapada Nathan, a reward of Muktas and Jnana Vikasam, fully blossomed in Jnanam and enjoy the Lord without interruption. ఇందులో అన్నబాబు చెప్పినట్లు ఇంకా చెప్తారని ఈ యొక్క విష్ణు పదం నేను ఒక్కసారి ఐ విల్ గెట్ ఈ బ్రహ్మపద్మ గడిలో ఇదే శ్లోకం మేము అభిషేకం చేసేటప్పుడు కానీ గాయత్రి సాధారణ అభిషేకం చేసే ముందర లాస్ట్లో అర్చన విధానం అయ్యేట ముందర ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటాం. దాని మీనింగ్ దే గివెన్ ఎ స్లైట్లీ డిఫరెంట్ వే. ఐ విల్ గెట్ దట్ మీనింగ్, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. షూర్ ఇది అదే అందుకనే ఈయన చదవగోపన్.org మన శ్రీ వైష్ణవం దాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ అనమాట. పరిపూర్ణ బ్రహ్మానందం అని ఆయన. పూర్ణం అంటే మనం పూర్ణం అంటే ఫుల్ కింద ఇంటర్ప్రిట్ చేస్తాం. పూర్ణం అంటే అన్ఇంటరప్టెడ్ వితౌట్ ఎనీ పాజ్. పరిపూర్ణం అంటే ఇట్ ఈస్ లైక్ పాజ్లెస్ అన్నమాట, వితౌట్ ఎనీ పాజ్. ఇప్పుడు కను రెప్ప పడిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఇంటరప్షన్ వచ్చేసినట్టే కదా. అందుకు పరిపూర్ణంగా బ్రహ్మానందం ఉండాలంటే కను రెప్ప కూడా వేయకుండా చూస్తారు అని వాళ్ళని అలా అంటారు. ఇప్పుడు మనకి జియర్ స్వామి వారిది భక్తి నివేదన అని ఒక మ్యాగజైన్ వచ్చేది. దాంట్లో దానికి కవర్ ఆర్ట్ అవి ఉంటాయి అన్నమాట. అది వేస్తున్నప్పుడు దాంట్లో సుఖ మహర్షికేమో ఇలాగా చిలక ముక్క వేసి ఉంటుంది. అప్పుడు చిన్నపిల్లలకి మనకి కథల్లా చెప్పేవారు అమ్మమ్మ. అవి చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లోనే ఒక కథలో నిత్య సూర్యులను వేసినప్పుడు కను రెప్పలు లేకుండా వేశారనమాట. అదేమిటమ్మమ్మ ఇలా ఉన్నారు అంటే అప్పుడు ఆ స్టోరీ చెప్పారు, ఈ మంత్రము ఆ స్టోరీ అప్పుడు చెప్పారు. థ్యాంక్స్. ఈ యొక్క సేమ్ మంత్రాన్ని అభిషేకం ముందర మేము చదువుకుంటాం. ఐ జస్ట్ టెల్ ది ఈ శ్రీ వైష్ణవుల్లో ఆ మంత్రం చదివిన ఋగ్వేదంలో ఆ 2 మంత్రాలు చెప్పినప్పుడు వాళ్ళు దే యూలోగైజ్డ్ అలా చేసే భక్తులు ఎలా ఉంటారని. కనుబొమ్మలు లేకుండా ఎప్పుడు భగవంతునే చూస్తారు అని పశ్చంతి అనే పదం వచ్చింది కదా. దట్ ఈస్ సంథింగ్ టు సీ. దానికి ఒక ఎక్స్టెన్షన్ ఈ బ్రహ్మబంధవగౌడిలో ఉంటుంది. ఓం తద్విష్ణు పరంపదం సదా పశ్యంతి సూరయ దివ్య చక్షురతతం తద్విప్రాసో విపన్యవో జాగుంష సమిందతే విష్ణోర్ యత్ పరంపదం. సేమ్ శ్లోకం, కానీ మేము ఈ శ్లోకాన్ని ఏ భావంతో చదువుతామంటే అలా ఉన్నవాళ్ళు ఎలాగైతే ఎవరినైతే యులోగైజ్ చేశారో శ్రీ వైష్ణవ పరంపరలో అలా ఉన్నవాళ్ళు మనకేమి ఇస్తారు అండ్ హౌ వీ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్ అని వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ యొక్క పెట్టిన భక్తి భిక్ష వల్లే మనం ఇలా చేయగలుగుతున్నాం అనే ఆ భావంతో చేస్తామన్నమాట. అందుకని దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఋగ్వేద సంహితంలో చెప్పబడింది. జస్ట్ యాజ్ దోస్ విత్ ఆర్డినరీ విజన్ సీ ది సన్స్ రేస్ ఇన్ స్కై, సో ద వైజ్ అండ్ లెర్నర్ డివోటీస్ ఆల్వేస్ సీ ది సుప్రీం అబోర్డ్ ఆఫ్ లార్డ్ విష్ణు. అంటే మనం మామూలుగా సూర్యుడిని చూసినప్పుడు వాళ్ళు భగవంతుని అలా చూస్తారు అన్నట్టు. Because those highly praiseworthy and spiritually awakened brahmanas can see that abode, they can also reveal it to others. వాళ్ళు అలా నిత్య సూర్యులై భగవంతుని చూడగలుగుతారు గనక, వాళ్ళు చూసి మనకు అర్థమైనట్లు చెప్తారు గనక, వాళ్ళకి మనం ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమాన్ని యజ్ఞం కానీ తపస్సు కానీ పూజ కానీ చెయ్యాలి అని చెప్పే విధానం ఇదనమాట. సో భగవద్గీతలో కూడా ఓం తద్ విష్ణోర్ పరంపదం, ఓం తత్ సత్ అని చెప్పినప్పుడు ఆచార్యులు ఈ ఓం తద్ విష్ణో పరంపదం సదా పశ్యంతి సూర్య దివ్య చక్షురతతం తద్విప్రాసో విపన్యో జాగుంష సమిందతే విష్ణోర్ యత్ పరమం పదం. అంటే మామూలుగా మనం పూజ చేసుకునేటప్పుడు గురు పరంపరను కూడా ఏ సాంప్రదాయంలో గురు పరంపరను కూడా చదువుతూ చేస్తాం కదా. చదువుతూ చేస్తూ ఇది ఎండింగ్ అనమాట. అమ్మో ఆ గురు పరంపర మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఆ గురు పరంపరలో చదువుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క విజన్ వాళ్ళకు ఉంది. ఆ ఉన్నదాంతో వాళ్ళు దాన్ని ఆస్వాదించుకొని మనకి చెప్పారు, మనకి ఎలా అర్థం అవ్వాలో అలా చెప్పారు కనుక వాళ్ళకి మనం ప్రణమిల్లుతూ చేయాలి అనేది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ శ్రద్ధ, ఆహార విశేషాలు, తపస్సు, సాక్రిఫైస్, ఆస్టరిటీ, తపస్సు, ఇవన్నీ యజ్ఞాలు, తపస్సు, దానం గురించి చెప్తూ భగవంతుడు 17వ అధ్యాయంలో ఓం తత్సత్ అని ఒక సింపుల్ ప్రిన్సిపల్తో ఎండ్ చేస్తాడు. అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడి కొరకు చేయాలి. ఆ భగవంతుడి కొరకు చేసిన వాళ్ళని పట్టుకుంటే ఇట్ బికమ్స్ అన్ ఈజీ ఫర్ అస్ టు డూ. అంటే అలా గురు పరంపరలో మనం ఇప్పుడు వైష్ణవ దాంట్లో కూడా చదువుకుంటాం కదా రోజు.
అవి కోర్స్ మిగతా సాంప్రదాయాల్లో కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఉంది. అవి ఎందుకు చదువుకుంటాము అంటే కూడా మనం అలా సిన్సియర్గా అలా చదువుకుంటే దిస్ వాట్ ఐ హర్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఆచార్యస్ క్లాసెస్. అంటే వాళ్ళకి చాలా పయస్ క్రెడిట్ ఉంటుంది కదా, దే హ్యావ్ గాట్, వాళ్ళకి చాలా స్పిరిచువల్ స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళని మనం ఆ భావనతో ఆ గురువు పరంపరలో వచ్చే భిక్షని మనకు కావాలి అనుకుంటూ వాళ్ళని మనం పూజిస్తే, ఐ మీన్ ఇట్స్ అగైన్ సైంటిఫికలీ వీ కెనాట్ ప్రూవ్, ఇట్స్ ఓన్లీ జస్ట్ కమింగ్ ఫ్రమ్ గురుముఖంగా వచ్చింది. వాళ్ళలో ఉండే పయస్ క్రెడిట్ కూడా మనకి స్పిరిచువల్ పయస్ క్రెడిట్ మనకు కూడా వస్తాయి అని. అంటే అది ఒక సెల్ఫిష్నెస్తో కాదు, అలా వస్తాయి అని చెప్తారు అన్నమాట. అందుకనే వాళ్ళకి ఇఫ్ యూ సరెండర్ టు దెమ్ ద నాలెడ్జ్ ఆటోమేటికలీ కమ్స్ అనేది మనకి చెప్తారు. అందుకనే ఈ వైష్ణవ సాంప్రదాయంలో గురు పరంపర అని చేయకుండా అసలు ఎక్కడ ఏం జరగదు. అందుకని దివ్య క్షేత్రాలని ఏది అని చెప్తే, ఇప్పుడు ఇందులో శ్రీరంగ రామానుజ గారి బుక్లో కూడా ఆయన ఈ వెరీ క్లియర్లీ డిఫైన్స్ వాట్ ఈస్ అ దివ్య క్షేత్ర. అంటే దివ్యక్షేత్రంలో 108 దానికంటే కూడా ఎన్నో కూడా ఉన్నాయి కదా, ఎన్నో హోలీ ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనకి అంటే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వెళ్ళే వాళ్ళకి దివ్యక్షేత్రం అనేది ఏంటంటే, ఎక్కడైతే ఆ ఆళ్వార్ల సన్నిధి ఉందో, ఆళ్వార్ల సన్నిధి, శ్రీవారి సన్నిధి, ఆ రెండు ఉండి ఆ రెండిటికి ఈక్వల్గా, అంటే రెండిటికి ఎలా చేయాలో అవి చేసేవే దే విల్ బి కాల్డ్ యాజ్ అ దివ్యక్షేత్రం. దే విల్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ఎ దివ్యక్షేత్రం. ఎక్కడైతే ఆళ్వారి సన్నిధి లేకుండా మామూలుగా భగవంతుడు ఉండి అవి భక్తి స్థలాలు అవుతాయి, కానీ శ్రీ వైష్ణవ పరంపరంగా ది కెనాట్ బి క్వాలిఫైడ్ as దివ్యక్షేత్రం. ఆయన ఇంటరాక్షన్లో కూడా దాంట్లో కూడా చెప్తారు. కొన్ని చోట్ల ఆయన వెళ్ళాక, రంగరాజ్యం గారు వెళ్ళాక, హీ డజంట్ టేక్ ప్రసాదం దేర్. అప్పుడు దేర్ ఇస్ అ క్వశ్చన్ దేర్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ క్లియర్లీ వై హీ డజంట్ టేక్ ఓన్లీ చరణామృతం ఎందుకు తీసుకున్నారంటే, ఆ యొక్క ప్రదేశంలో హీ డజంట్ సీ దట్ ఆళ్వార్స్ ఆర్ నాట్ వర్షిప్డ్. అంటే ఆళ్వార్ల యొక్క వర్షిప్ లేదు కనుక ఫర్ హిమ్ హీ షుడ్ నాట్ టేక్ ఇట్. ఇట్స్ నాట్ దట్ హీ ఈస్ డిస్రెస్పెక్టింగ్ అదర్ పీపుల్. ఫర్ హిమ్ ది రూల్ ఈజ్ దట్ ఆచార్యుల యొక్క సన్నిధానం ఉండాలి, వాళ్ళ యొక్క వర్షిప్ ఉండాలి, అది భగవంతుడి దగ్గర వాళ్ళు చేస్తున్నట్టు ఉంటే దట్ హీ యాక్సెప్టెడ్ యాజ్ ద ప్రసాద్ అని ఆయన క్లియర్గా చెప్పారు. నాకు దాని మీద ఏమి హేట్రెడ్ కానీ డిస్రెస్పెక్ట్ కానీ ఏం లేదు, కానీ నా పద్ధతి ఇది కాబట్టి నేను నా పద్ధతిలో వెళ్తున్నాను. అందుకనే నేను అక్కడ అలా చెప్పాల్సి వచ్చిందని ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇందాక నేను చెప్పినప్పుడు అహోబిలోని నరసింహక్షేత్రం నుంచి హీ వాజ్ వెరీ క్రిటికల్, నార్త్ ఈస్ట్లో సమ్ ప్లేస్ హీ వాజ్ వెరీ క్రిటికల్, కాంచీలో కూడా హీ వాజ్ స్లైట్లీ క్రిటికల్ అబౌట్ హౌ వెన్ పీపుల్ దే విజిట్ వరదరాజ స్వామి దే గో అండ్ డూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ది, ఆ బల్లిని చూసి ముట్టుకొని అదేదో అయిపోతుందని అనుకుంటారు, కానీ అక్కడుండే స్వామిని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళు తక్కువ అని ఆయన కొంచెం బాధపడుతూ రాశారు దాంట్లో. ఇట్ వాజ్ వెరీ టచింగ్ థింగ్. అది ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. నేను అది చదివాక కాంచికి వెళ్ళాను. అప్పుడు ఐ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ హీ రోట్. సో దోస్ బుక్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ టు మీ బికాస్ దే గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్సైట్ ఇన్ టు సో మెనీ గ్రేట్ ప్లేసెస్. హరికి సారీ వాళ్ళకి కొంచెం ఎక్కువైంది. ఇవాళ ఈ విధంగా మనం 17వ అధ్యాయం ఓం తత్ సత్ అంటూ మనం చేసేవి భగవత్ సమర్పణగా చేస్తూ ఆఖరి శ్లోకం 18వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళీ ఒక్కసారి ఈ ఓం తత్ సత్కి సంబంధించిన శ్లోకాన్ని మళ్ళొకసారి చదువుతాను. ఓం తద్ విష్ణు పరంపదం సదా పశ్యంతి సూర్య దివ్య చక్షుర్ అతతం తద్ విప్రాసో విపన్యవే జాగుంశతి సమిందతే విష్ణోర్యత్ పరమం. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే. సో వీ హ్యావ్ ఎ న్యూ పార్టిసిపెంట్ టుడే. అరే స్పెషల్ గెస్ట్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ ఫోటోగ్రాఫ్. మా రేఖ అమ్మాయినే తీసుకొచ్చింది. వెరీ నైస్ వెరీ నైస్. చూపెట్టండి. 1 సెకండ్. పడుకుందా? లేచింది యాక్టివ్ ఉంది. ముచ్చట్లు పెడుతుంది నాతో. అమ్మో ముచ్చట్లు అప్పుడే, అబ్బో అమ్మమ్మతో ముచ్చట్లు. వేరే బంగారు. ఓమే హరే కృష్ణ చెప్పు బంగారు తల్లి. I like this photograph. Madhavi is, I think, very nicely did it. Narasimha Chaturthi అయింది కదా లాస్ట్ వీక్. Yes. ఆహా చాలా బాగుంది. And I think she's different colors. I don't know what she perceived in that photo. Pretty interesting to know. But something she liked in that. Oh, she is joyful. Hiranyakasipudu friend o Prahlad friend o తెలియదు ఇంకా. But something is there. ఓమిరా నాన్న తాతగారు ఏం రా
తాతగారు ఎప్పుడు చుండు మాటలు అంటున్నారు, భరంపురం చుండు మాటలు వచ్చాయి తాతగారికి. ఆ? కాదు ఎందుకురా బంగారు తల్లి నిన్నని ఆస్టిన్ సార్ కి అంత రా మాట. చెప్తా ఉంటుంది అది. ఆ? అందులో ఆస్టిన్ కి రా చెప్తా ఉంటుంది. అంతే. బంగారు తల్లి చాలా బాగుందిరా, నీ డాల్ చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు. మమ్మా థ్యాంక్ యూ ఈ మేడ్ అవర్ వీకెండ్ బంగారు తల్లి. థ్యాంక్ యూ Huh? హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అండ్ ఇలా ఈ విధంగా మనం 17వ అధ్యాయం ముగించాం. ఇంపార్టెంట్ భగవద్గీత సారాంశం కింద మళ్ళీ చెప్పబడే 18వ అధ్యాయం, అది కొంచెం పెద్ద అధ్యాయం, మే టేక్ ఫ్యూ వీక్స్ బట్ విల్ ట్రై టు కవర్. కానీ ఇవాళ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫెయిత్, ఫుడ్, ఆస్టరిటీ, తపస్, సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ షుడ్ ఎండ్ విత్ ఓం తత్సత్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే. సో వెల్కమ్ ది యంగెస్ట్ participant in our group today. Hare Krishna. Hi, Bombay Tali. Thank you.